ఇన్నాళ్ళు ధర్మస్థల అనే పేరుతో అల్లినటువంటి అబద్ధపు కథనాలకు ఇది విరుగుడు. ఎన్నెన్ని అబద్ధాలు చెప్పారు. వందల కొలది, వేల కొలది శవాలు, ఎముకల గూళ్ళు అని చెప్పేసి. ఆడెవడో భీమా అనే ఒక క్యారెక్టర్ రావటం ఏమిటి, వాడు చెప్పింది వీళ్ళు నమ్మటం ఏమిటి. అక్కడ ఉన్నటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఆలయం శ్రీ మంజునాథేశ్వర ఆలయం, అలాగే ఆలయ ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే గారు, వీరందరినీ టార్గెట్ చేసుకుని ఏం సాధిద్దామని అసలు ధర్మస్థలలో అన్ని వందల హత్యలు జరిగాయా? ఈ విషయాన్ని స్పష్టంగా మీరు ముందు దానికి సమాధానం ఏం చెప్తారు? లేదు. ఈ ఆలయానికి ఆపాదించేలాగా, ఆలయ కేంద్రంగానే ఇవన్నీ జరిగేలాగా ఇంత పెద్ద అబద్ధాల్ని సృష్టించి వడ్డించారు అంటే, ఇంత పెద్ద డిజిటల్ యుగంలో ఇది మామూలు విషయం కాదు. ఒక భయానికి హెచ్చరిక. మెయిన్ ఇంకొక అమ్మాయి పేరు కూడా వినిపిస్తోంది, అనన్య భట్. అనన్య భట్ అనే క్యారెక్టర్ గురించి ఏంటి, అసలు అనన్య భట్ని కూడా చంపేశారంటున్నారు. ఈ మధ్య సుజాత భట్ అంటే అనన్య భట్టు మదర్, ఆవిడకి అసలు పిల్లలే లేరు, మదర్గా ప్రమోట్ చేయబడినటువంటి ఈ వ్యక్తి, ఈవిడ కుక్క పిల్లలు తప్ప మనుషులు లేరు పిల్లలుగా అని తెలిసింది. అనన్య భట్ అనే ఒక అమ్మాయిది స్టోరీ నేను విన్నాను. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భరతవర్ష టాక్స్. ఇది ఒక సెన్సేషనల్ ఇంటర్వ్యూ అని చెప్పుకోవచ్చు. ఇన్నాళ్ళు ధర్మస్థల అనే పేరుతో అల్లినటువంటి అబద్ధపు కథనాలకు ఇది విరుగుడు. సత్యమేవ జయతే అనే లైన్కి ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ తార్కాణంగా నిలుస్తుంది. ఎన్నెన్ని అబద్ధాలు చెప్పారు. వందల కొలది, వేల కొలది శవాలు, ఎముకల గూళ్ళు అని చెప్పేసి. ఆడెవడో భీమా అనే ఒక క్యారెక్టర్ రావటం ఏమిటి, వాడు చెప్పింది వీళ్ళు నమ్మటం ఏమిటి. ఎంత వ్యవస్థ ఈ అబద్ధపు కథనాలను నమ్మించటానికి పనిచేసింది, ప్రజాధనాన్ని వృధా చేసింది. అన్నిటికీ మించి సనాతన ధర్మానికి విఘాతం కలిగించేలాగా, భ్రష్టు పట్టించేలాగా ఎన్ని కుట్రలు పన్నేలా చేసింది. అవకాశం కోసం ఎదురు చూస్తున్న గుంట నక్కలందరూ కూడా ఇష్యూ ఏంటి, నిజమా కాదా అని తెలుసుకోకుండా అక్కడ ఉన్నటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఆలయం శ్రీ మంజునాథేశ్వర ఆలయం, అలాగే ఆలయ ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే గారు, వీరందరినీ టార్గెట్ చేసుకుని ఏం సాధిద్దామని. పోనీ నిరూపితమైనటువంటి ఒక్క ఎలిగేషన్ అయినా ఉందా? ఆల్ ఎలిగేషన్స్ ఆర్ ఫేక్. ఒక్కటి కూడా 0.001 కూడా ట్రూత్ లేదు. మరి ఇన్నాళ్ళు వీడియోలు చేసి అబద్ధాలని వ్యాప్తి చేసినటువంటి వారు ఈరోజు సారీ చెబుతారా? వాళ్ళు చేసినటువంటి వీడియోని డిలీట్ చేస్తారా? అంత చిత్తశుద్ధి ఉందా? సరే, ఆలస్యం చేయకుండా ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని, అంటే ధర్మం పట్ల దీక్ష, దక్షత, అలాగే ధైర్యము కనబరుస్తూ కర్ణాటక రాష్ట్రంలో తనదైన శైలిలో జర్నలిజం వృత్తిని కొనసాగిస్తూ ఎన్నో విషయాల్ని జనాలకు తెలిసేలా చేస్తున్నటువంటి వికాస్ శాస్త్రి గారు, ద ట్రూ ఇండిపెండెంట్ జర్నలిస్ట్, వారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. వారి గురించి నేను చిన్న ఇంట్రో ఇస్తాను. ఏమిటి అంటే, ధర్మం కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి అయినా దేశం కోసం తప్పిస్తున్నారు. ఈ దేశం బాగుండాలి అని కాంక్షిస్తున్నారు. కేవలం కాంక్షే కాదు, దానికి తగ్గట్లుగా పోరాటం చేస్తున్నారు. ఎన్నో థ్రెట్స్ని అధిగమిస్తూ ఆయన ఫైట్ చేస్తున్నారు వికాస్ శాస్త్రి గారు. ఈ ధర్మస్థల ఇక్కడ ఏం జరుగుతోందనే విషయాన్ని సుమారుగా 10-15 రోజులు అక్కడే ఉండి పరిశీలించి గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ని ఆయన అక్కడ ఆల్రెడీ కన్నడ రాష్ట్రంలో ప్రచారం చేశారు. ఇప్పుడు మన తెలుగు రాష్ట్ర ప్రజలకు భరతవర్ష వేదికగా అందించబోతున్నారు. కనుక బాధ్యతాయుతమైనటువంటి ప్రతి ఒక్క హిందువు, ఎందుకంటే హిందువే బ్లేమ్ చేయబడ్డాడు ఈ విషయంలో, బాధ్యతాయుతమైనటువంటి ప్రతి ఒక్క హిందువు ఇది చిన్న వీడియోనా, పెద్ద వీడియోనా, ఇంటర్వ్యూనా, ఇవన్నీ కాదు, నిజానికి సంబంధించినటువంటి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. షేర్ చేసి దమ్ముంటే, ఎవడన్నా ఈ ఫేక్ ఎలిగేషన్స్ చేసిన వాళ్ళకి దమ్ముంటే ముందుకొచ్చి మాట్లాడమనండి. ముందుగా వికాస్ శాస్త్రి గారికి ఆహ్వానం పలుకుదాం. నమస్కారం అండి. సార్ నమస్కారం. థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. ఇది ఆపర్చునిటీ కాదు, మేమే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాము.
మీ బోటి వారి పరిచయము, మీ ద్వారా నిజాలను తెలుస్తున్నటువంటి ఈ సందర్భము నిజంగా మాకెంతో ఎంతో ఉపయోగకరం. అవును, మాకు అవును. అంటే మనకి, మనకి అంటే ధర్మానికి, అలాగే ధర్మానికి. దేశానికి. వికాస్ శాస్త్రి గారు, మీరు ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. పలు ఛానల్స్లో పనిచేశారు. అవును, ఈ అవును. దేశం ధర్మం పట్ల మీ తపన గురించి అందరికీ, అక్కడ ఉన్నటువంటి కన్నడ ప్రజలకు తెలుసు, తెలుగు ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. సో దాని గురించి మీ గురించి ముందుగా చిన్న పరిచయం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు వికాస్ శాస్త్రిని. నేను ఒక చిన్న జర్నలిస్ట్, చాలా పెద్ద జర్నలిస్ట్ కాదు. మన కర్ణాటకలో టాప్ టాప్ జర్నలిస్ట్ ఉన్నారు, ఇండియాలో కూడా జర్నలిస్టులు ఉన్నారు. దాంట్లో పాటు ఒక చిన్న జర్నలిస్ట్ నేను. నాకొచ్చిన ఒక చింతన ఏమంటే, సత్యాన్ని జనాలకి క్లియర్గా ఏముంది అలాగే డై డెలివర్ చేయాలనే ఒక ఉద్దేశంతో కొన్ని ఛానల్లో పనిచేశాను. కొన్ని ఛానల్లో పనిచేసేప్పుడు నాకు అనిపించింది అంటే ఆ కంపెనీ మా నాలుకని కట్ చేస్తుందేమో అని. సో దానికోసమే ఇప్పుడు ఒక ఇండిపెండెంట్గా మన యూట్యూబ్ ఛానల్లో, మన వెబ్సైట్లో, మన ఫేస్బుక్లో మనమే జర్నలిజం చేద్దామనే ఒక ఆలోచనతో ఈ బద్దు ఆ, కర్ణాటక ప్రజల కోసం ఒక చిన్న జర్నలిజం ద్వారా సేవ చేస్తున్నాము. దాంట్లో క్లియర్గా స్పష్టంగా చెప్తాము, మేము ఏ దానికి డీల్ కాము, డబ్బులకి మారిపోము, ఆర్ మనం ఎవరు బై చేసే కాయలేదు. సో ట్రూ జర్నలిజంని చేద్దామనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసాము. చాలా కష్టం ఉంది ఆ ఒక ట్రూ జర్నలిజం చేసేది. అండ్ వచ్చే కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయాలి, అవును. లీగల్ ఫైట్స్ చేయాలి. ఇప్పుడు ధర్మస్థల ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, మొన్న ఒకటి ఎవరో కంప్లైంట్ ఇచ్చారు అక్కడ, ఉమ్. నేను సాక్ష్యాన్ని థ్రెటన్ చేస్తున్నానని. ఓహో. ఉమ్. అంటే నేను వీడియో ద్వారంగా నా వీడియోని క్లియర్గా ఓపెన్ ప్లాట్ఫామ్లో ఉంది, పబ్లిక్ డొమైన్లో ఉంది. నేను దాంట్లోనే మీకు థ్రెటన్ చేస్తున్నాను వీడియో ద్వారా అని ఒక కంప్లైంట్ ఇచ్చారు. కానీ పోలీస్ స్టేషన్లో కేసు తీసుకోరు అది. అంటే జస్ట్ ఒక ఎన్సీఆర్ గానో ఆర్ కంప్లైంట్ రిసీవ్ చేసి పంపించేస్తారేమో. ఇలాంటివన్నీ ఫేస్ చేయాల్సి అవుతుంది. ఇక ఇప్పుడు ఎవరో డిఫమేషన్ వేస్తారు, ఎవరో ఏదో ఇంకొకటేమో కేసు వేస్తారు. అంటే అన్ని దాంట్లో ఫైట్ చేసి జర్నలిజంలో ఉండే చాలా కష్టం. ఆ అవును. పని చేసేదానికి మన కర్ణాటక ప్రజలు చాలా సపోర్ట్ చేస్తున్నారు. దానికోసం నేను ఆ భారీగా ఉండాలి. ఎస్. వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ మీ ఎస్. గురించి తెలుసుకోవడం మాకు చాలా సంతోషం. అండ్ థ్యాంక్ యూ సార్. ధర్మస్థల విషయానికి వద్దాము. ఎస్ గత సార్. కొంతకాలంగా నడుస్తున్నటువంటి రచ్చ ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కే మన వాళ్ళే అంటే హిందువులే చాలా మంది, అన్న ఏంటన్నా ఈ ధర్మస్థలలో ఘోరం జరిగింది, మీరు మాట్లాడరేంటన్నా, మీరు స్టాండ్ తీసుకుంటారు కదా, ఎటువైపు న్యాయం ఉంటే అటువైపు అంటే, కొన్ని కొన్ని సందర్భాల్లో సమయం తీసుకోవాలి, అది నిజమా కాదని తెలుసుకోవడానికి. కరెక్ట్. ఇట్ విల్ టేక్ టైం కదా. హండ్రెడ్ కానీ పర్సెంట్ ప్రతిదీ ఇమీడియట్ గా అయిపోవాలి, మ్యాగీ నూడిల్స్ టైప్ అన్నట్లు. ఇక్కడ ఈ ఆలోచన ధోరణి ఎప్పుడు కూడా మంచిది కాదు. ఎనీవేస్, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. అసలు ధర్మస్థలలో అన్ని వందల హత్యలు జరిగాయా? ఈ విషయాన్ని స్పష్టంగా మీరు ముందు దానికి సమాధానం ఏం చెప్తారు? లేదు. ఉమ్. ఏ హత్యలు కూడా జరగలేదు. ఉమ్. ఇంకొకటి, ధర్మస్థలాన్ని మీద టార్గెట్ చేసి ఈ దాడి చేస్తుండేది ఇది ఫస్ట్ టైం కాదు. ఉమ్. ఫ్రమ్ ది ఇయర్ 1992 ఒక ఎస్కేడిఆర్డిపి అనే ఒక సంస్థని వీరేంద్ర హెగ్గడే గారు స్టార్ట్ చేస్తారు. ఉమ్. అంటే ఒక ఎవరు అమ్మాయిలు ఎవరు ఉంటారో, గృహిణీలు, వాళ్ళ కోసమే ఒక టీం అని, స్వసహాయ సంఘం అని చెప్తారు ఇక్కడ కర్ణాటకలో. ఆ సంఘంని రచన చేసి ఉమ్. వాళ్ళకి వితౌట్ గ్యారంటీ ఉమ్. వాళ్ళకి లోన్స్ ప్రొవైడ్ చేస్తారు, మీ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం. ఇది ఒక కాన్సెప్ట్ వాళ్ళు చేశారు. దానికి కెనరా బ్యాంక్ని టైఅప్ చేసుకున్నారు వాళ్ళు. ఈ ఒక కాన్సెప్ట్ చేస్తారు, దాని నుంచి ఆ, దాన్ని ఏం చెప్తారు, వెల్స్, దాన్ని డెవలప్ చేస్తారు, కళ్యాణీలు, టెంపుల్స్, ఇవన్నీ ఎస్కేడిఆర్డిపి, శ్రీ క్షేత్ర ధర్మస్థల గ్రామాభివృద్ధి యోజన. ఈ ఉమ్. యోజన నుంచి ఆల్ ఓవర్ కర్ణాటక వాళ్ళు వస్తారు, టెంపుల్ని డెవలప్ చేస్తారు. ఏదైనా పాత టెంపుల్ కట్ అంటే ఏం చెప్తారు, దాన్ని డెమాలిష్డ్ అయిపోయి ఉంటుంది, ఆర్ దాన్ని మెయింటైన్ చేసే వాళ్ళు ఉండరు. ఉమ్. ఇలాంటి టెంపుల్స్ని వాళ్ళు టేక్ ఓవర్ చేసి దాన్ని డెవలప్ చేసి ఒక ప్రీస్ట్ని కూడా నియమించి ఉమ్. పూజల్ని చేస్తారు. ఉమ్. ఆ, వీళ్ళ మీద ఫస్ట్ వచ్చిన ఆరోపణ ఏమంటే ఎస్కేడిఆర్డిపిలో వీళ్ళు దందా చేస్తున్నారు, డబ్బులు చేస్తున్నారు అని. అది ఎవరు చేసింది? సోమనాథ్ నాయక్ అని 1992లో వస్తారు. ఈస్ ఎ కమ్యూనిస్ట్ లీడర్. ఉమ్. వాడొచ్చి వీళ్ళు ఇలా డబ్బులు చేస్తున్నారు ఎస్కేడిఆర్డిపిని తీసుకొని అని చెప్తాడు. వీళ్ళు ఫైట్ చేస్తారు దానికి, లేదు మనం ఏం ఇలా చేస్తున్నామని ట్రాన్స్పరెంట్గా చెప్పేస్తారు.
ఆ తర్వాత వాడొక్క ప్యారలల్గా ఇంకొక సంస్థాపన స్టార్ట్ చేస్తారు. మ్హూ. నాది కూడా ఎస్కేడిఆర్డిపికి టైఅప్ అయ్యింది అని ఫారిన్ ఫండ్స్ని రిసీవ్ చేసుకుంటుంటాడు. మ్. దాన్ని వీళ్ళు ఇది మనది కాదు అని క్లియర్గా స్పష్టన ఇచ్చేస్తారు. అప్పటి నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఒక ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. మ్. వీళ్ళు ఏదైనా ఒక ఛాన్స్లో దొరకని దొరకని అని. అప్పటి నుంచి వాళ్ళు విరుద్ధంగా వీళ్ళు భూమి మాఫియా చేస్తారు, భూ మాఫియా చేస్తున్నారు, వీళ్ళు ఎక్స్ట్రాషన్ చేస్తున్నారు, అట్రాసిటీలు చేస్తున్నారు, ఇలాంటివన్నీ ఆరోపణలు వచ్చేసింది. అదన్నీ ఏది హైలైట్ కాలేదు. మ్. 2012లో ఒక హిందూ లీడర్ అనే ఒక గోముఖ వ్యాఘ్ర అనే చెప్పొచ్చు. మ్హూ. మహేష్ శెట్టి తిమరుడి ఈజ్ అ హిందూ లీడర్, ఈజ్ ఫ్రమ్ ఆర్ఎస్ఎస్. హిందూ జాగరణ వేదికలో ఉండే లాంటి వ్యక్తి మ్. 2012లో సౌజన్య అనే ఒక అమ్మాయికి దారుణంగా భీకరంగా అత్యాచారం జరుగుతుంది. ఆ అమ్మాయిని చంపేస్తారు. ఆ అమ్మాయికి అంతని అన్యాయం జరిగింది అని మనం మనం కూడా వాయిస్ రేజ్ చేశాము. అవును, ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది. 2012లో సంతోష్ రావ్ అనే, అంటే ఈ రేప్ జరిగి వన్ డే తర్వాత సంతోష్ రావ్ అనే లాంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తారు. వాడే కల్ప్రిట్ అని. మ్. పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, సిఐడి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, సిబిఐ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. అన్ని దాంట్లో కూడా సంతోష్ రావే అని వస్తుంది. ఫైనల్గా ప్రాసిక్యూషన్ ఫెయిలియర్ కాబట్టి సంతోష్ రావు బయటకు వస్తాడు. అంటే మీకు తెలుసుంటుంది, కోర్టులో వెళ్ళి విక్టిమ్ అండ్ సాక్షులను ఎవరు ఉంటారు వాళ్ళనే వీడు కాదు అని చెప్పేస్తే ఏమవుతుంది, ఫైనల్గా జడ్జిమెంట్ అని క్లోజ్. వ్యతిరేకంగానే వస్తుంది. అవును. ఇలాంటి ఒక్క జరిగి సంతోష్ రావు బయట వచ్చేస్తారు. మ్హూ. ఎప్పుడు వస్తాడు? టూ థౌజండ్ ఓకే. నైన్టీన్ నైన్టీన్ ఆహా, ఓకే. నైన్టీన్ మ్. 2012లో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 2013లో మహేష్ శెట్టి తిమరోడి అనే లాంటి వాడు టీవీ9 స్టూడియోలో కూర్చుకొని ఒక డిబేట్ షోలో ఈ ఈ రేప్ చేసింది ఎవరు తెలుసా మీకు, నేను చెప్పనా ఇప్పుడు, ఇది సెన్సేషన్ అయిపోతుంది, వీరేంద్ర హెగ్డే గారి తమ్ముడు కొడుకు నిశ్చల్ జైని రేప్ చేసింది. కానీ రేప్ చేసింది వాడు. రేప్ చేసింది సంతోష్ రావు. మ్హూ. నిశ్చల్ జైన్ పేరు చెప్పేస్తా టీవీ9 స్టూడియోలో మ్. 2013లో. మ్. ఇది కర్ణాటక మొత్తం ఎంత పెద్ద సెన్సేషన్ అయిపోతుందంటే, వీరేంద్ర హెగ్డే గారి ఫ్యామిలీ ఇలాంటి ఇన్సిడెంట్ చేశారా ఏంటి అలా ఇలా అని. ఇమీడియట్ అబ్బది ఎప్పుడు చెప్తారు అప్పుడే వాళ్ళు, నా తమ్ముడు కొడుకు ఇండియాలో ఉండలేదు, ఇది పాస్పోర్ట్ కాపీ వీసా కాపీ చూడండి అని రిలీజ్ చేస్తారు. ఇది అప్పుడు ఏం వాదం వస్తుందంటే, హెలికాప్టర్లో వచ్చి రేప్ చేసి వెళ్ళిపోయాడు అని. ఒక అయ్యో. కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి, మ్. యుఎస్ లాంటి కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి హెలికాప్టర్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? మ్. మ్. నా ప్రకారంగా నేను నేను చూసింది ఏమంటే 500 కిలోమీటర్స్కి ఎక్కువ ఉంటే హెలికాప్టర్ పని చేయదు. వీళ్ళు హెలికాప్టర్లో వచ్చి రేప్ చేసి వెళ్ళాడు అండ్ మంగళూరు ఎయిర్పోర్ట్లో ప్రైవేట్ జెట్లో వచ్చారు అని ఇంకొక స్టార్ట్ చేశారు. సో అన్ని అబద్ధాల్లో కట్టిన ఇది ఒక పెద్ద షడ్యంత్రం అని నేను అప్పుడే చెప్పాను. ఆ, చెప్పుకొని వచ్చాము ఇది ఒక షడ్యంత్రం షడ్యంత్రం షడ్యంత్రము చూడండి అని. అంటే ఇప్పుడు కన్వర్ట్ అయ్యేది ఎవరంటే మన హిందువులు ధర్మస్థల విరుద్ధంగా పోస్ట్ చేస్తున్నారు, కమెంట్ చేస్తున్నారు, నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మ్. దీనికి అన్ని కారణం ఏమంటే సౌజన్య అనే ఒక సెన్సిటివ్ ఇష్యూ, ఎమోషనల్ ఇష్యూ. ఒక అవును. అమ్మాయి అంటే మనకు కోపం వస్తే అందరికి వస్తుంది, ఒక ఇష్యూ. ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది, కానీ జరిగినట్లే చేసింది ఆ ఫ్యామిలీ అండ్ పోరొట్టగారు. నేను డైరెక్ట్గానే ఆరోపణ చేస్తున్నాను వాళ్ళ మీద. మ్. కర్ణాటకలో కూడా ఇదే చెప్పాను. నేను చెప్పేది అందరికీ ఇదేనే, ఆ ఫ్యామిలీ నుంచి పోరాటగారుల నుంచినే ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది. అంటే అసలైనటువంటి నేరస్తుడిని వదిలేసి ఎలిగేషన్స్, ఫేక్ ఎలిగేషన్స్ని బలోపేతం చేసేలాగా ఈవెన్ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేస్తోంది. 100% ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేస్తుంది. మనం ఇప్పుడు వాళ్ళకి చెప్తున్నాం. ఇప్పుడు రీసెంట్గా ఒక 4-5 డేస్ బ్యాక్ వాళ్ళకి ఒక అభియానం స్టార్ట్ చేసాం. మ్. సౌజన్యకి న్యాయం కావాలి, మ్. కమాన్ లెట్స్ గో టు సుప్రీం కోర్ట్ అని వాళ్ళని పిలిచాం. అవును. రారు వాళ్ళు. మ్. ఫీజు మేము భరిస్తాం. సుప్రీంకోర్టు లేక సిబిఐ అవసరమైతే ఎన్ఐఏ ఎంత పెద్ద స్థాయిలోనన్నా విచారణకు వాళ్ళు ఆహ్వానించాలి. కరెక్ట్. ఇప్పుడే వాళ్ళలో కరెక్ట్. చిత్తశుద్ధి ఉన్నట్టు. వీళ్ళు ఆ ఒక్క ఇష్యూని చావకుండా చూసుకుంటున్నారు. ఆ ఇష్యూ వాళ్ళకి కావాలి. ఆ ఇష్యూ ఉండేంత రోజులు కూడా ధర్మస్థలాన్ని వీళ్ళు ఈజీగా టార్గెట్ చేయొచ్చు. ఎంత ఈజీగా అంటే, ధర్మస్థలాలో ఇప్పుడు నేను అప్పుడే మాట్లాడుతూ మీకు చెప్పాను, ధర్మస్థలం అంటే అధర్మస్థలం అంటాడు ఎవడో.
ఇంకొకడు ఎవడో డమార్ స్థల అంటాడు. అంటే చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరున్నారు, వాళ్ళు రీల్స్ చేసేవాళ్ళు ధర్మస్థలాకు వెళ్తున్నావా, అవునా, నీది అయిపోయింది, నువ్వు ఫినిష్ అనేలా వీడియో చేస్తున్నారు. ఉమ్, ఇప్పుడు వరకు ధర్మస్థలానికి ఎవ్రీ ఇయర్ 1 crore టు 90 lakhs, 90 lakhs పీపుల్ టు 1 crore పీపుల్ వెళ్తారు. సో ఎన్ని రేపులు జరిగింది, ఎన్ని జనాలు వెళ్ళిపోయారు. వీళ్ళు చెప్పేలా అయితే అందరూ మర్డర్ అయిపోయాలి అంటే ధర్మస్థలం ఉండేదే ఒక మర్డర్ చేసేదానికి అనేలా మాట్లాడతారు వీళ్ళు. సో ఇది కంప్లీట్లీ ఒక పెద్ద స్ట్రాటజీ వర్క్ అవుతుంది, పెద్ద సిండికేట్ వర్క్ అవుతుంది సోషల్ మీడియాలో. ఉమ్, ధర్మస్థలాన్ని క్లోజ్ చేయాలి. ధర్మస్థల అనే ఒక టెంపుల్ని జైన్ వాళ్ళు ఆడళితం చేస్తున్నారు. వీరేంద్ర హెగ్గడే ఇస్ జైన్, ఈజ్ ఫ్రమ్ అ జైన్ కమ్యూనిటీ, బట్ స్టిల్ డూయింగ్ పూజ టు శైవ శివ. అవును. అండ్ మాధ్వ సంప్రదాయం పాలించేనంటి వైష్ణవులు శివుడికి పూజ చేస్తారు అక్కడ. అంటే త్రీ డిఫరెంట్ పూజాస్ అక్కడ జరుగుతుంది. ఉమ్, అలాంటి ప్లేస్ని బద్దు టార్గెట్ చేశారు. ఆ, ఒక రాష్ట్రం మొత్తం ధర్మస్థల అంటే ఒక నెగటివ్ ఇమేజ్ రావాలి. ఉమ్, ఉమ్. ఇంకొకటి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఇబద్దు ధర్మస్థల, రేపు ఇంకొకటికి వస్తారు, ఎల్లుండి ఇంకొక ప్లేస్కి వస్తారు వాళ్ళు. శృంగేరికి రావచ్చు, ఉడుపికి రావచ్చు, ఎక్కడికైనా రావచ్చు వాళ్ళు. అవును, ఇది ప్రమాదమే ఇది. దీన్ని ఇక్కడితో ఇలా వదిలేస్తే కూడా అవును, ఇంకొకటి అవును, ఏంటంటే మెయిన్, ఏదన్నా ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు ఆగాలి. అవును, కాసేపు అవును, కూడా ఆగకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో దాన్ని స్ప్రెడ్ చేయటంలో, నమ్మటంలో ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఏదైనా కరెక్ట్. సరే, ఏ ఎలిగేషన్ అయినా సరే వచ్చినప్పుడు వెయిట్ చేయాలి. వెయిట్ చేయాలి. ఆ తర్వాత గిరీష్ మట్టన్న వస్తాడు. 2021-22 ఈ టైంలో గిరీష్ మట్టన్ అన్నవారని ఒక ఎక్స్ పోలీస్ ఆఫీసర్ అని వాడు చెప్పుకుంటాడు. ఉమ్, బట్ ఈజ్ నాట్ అ ఎక్స్ పోలీస్ ఆఫీసర్, ఈస్ అ డిస్మిస్డ్ పోలీస్ ఆఫీసర్. ఉమ్, ఒక ఫేక్ బాంబ్ పెట్టినవాడు విధాన్ సౌదాకి. ఫేక్ బాంబ్, ఇట్స్ నాట్ అ రియల్ బాంబ్ కాదు, ఒక ఫేక్ బాంబ్ పెట్టి వాడు డిస్మిస్ చేసింటారు. వాడు నువ్వు యూఆర్ నాట్ ఎలిజిబుల్ అని. బట్ స్టిల్ ఇప్పుడు అందరి చోట్ల మాట్లాడినప్పుడు నేను ఒక ఎక్స్ పోలీస్గా మాట్లాడతాడు. ఉమ్, వాడు వచ్చి ఏం చేస్తాడు, డిజిటలైజ్ చేస్తాడు. ఈ ఒక్క ఈవెంట్ ఎప్పుడు కూడా డిజిటల్గా ఉండదు ఇది. ఉమ్, వాడు వచ్చి డిజిటలైజ్ చేస్తాడు, డిజిటల్గా ఇలా ఉండాలి, లైవ్ పోవాలి అని కొన్ని యూట్యూబర్స్ని వాడే ఒక మెయింటైన్ చేసుకొని యూట్యూబ్లో వాళ్ళు ఒక పెద్ద ఉద్యమం సృష్టి చేస్తారు. యూట్యూబ్లో ధర్మస్థల అంటే సౌజన్యకి న్యాయం జరగాలి, ధర్మస్థలానికి ఎవరూ వెళ్ళకూడదు, ఇక్కడ సౌజన్యది ఈ హౌస్ ఉంది అక్కడ వెళ్ళండి, అక్కడ వెళ్ళి వాళ్ళు మాట్లాడండి. ధర్మస్థలలో మంజునాథ స్వామి లేదు, అన్నప్ప స్వామి లేదు. ఉమ్, అన్నప్ప స్వామి ఈజ్ అ టెంపుల్ది ఏమంటారు దాన్ని, ఆరక్షకుడు ఉంటారు కదా, ఉమ్. అలా రక్షకుడు. అవును. ఆ, అన్నప్ప స్వామి లేదు. ఇలాంటివన్నీ ఫేక్. మీరు సౌజన్యకి న్యాయమే జరగలేదు, అందే పుట్టి పెరిగిన ఆ అమ్మాయికే న్యాయం చేయలేదు మంజునాథ్ స్వామి, మీకందరకు మంచిది చేస్తాడా, ఇలాంటి క్యాంపెయిన్లన్నీ రన్ చేస్తారు. ఉమ్, సో ఇది వీళ్ళు ఏమే క్యాంపెయిన్ చేసినా జనాలు ఏం తక్కువ కాలేదు అక్కడ. జనాలు వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు ఇప్పుడుకు కూడా. మంజునాథ్ స్వామి ఆలయంకి వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. అవును. కొన్ని మందికి మైండ్ డైవర్షన్ ఉంటుంది, ఎస్పెషల్లీ యూత్స్. వాళ్ళ టార్గెట్ ఉండింది యూత్స్కి అగైన్ చేశారు. అవునవును. ఈ ఫేక్ ప్రచారంలో యూత్ నే మెయిన్ ని, అంటే అవునవును, నెక్స్ట్ కరెక్ట్, జనరేషన్ వాళ్ళు కరెక్ట్, కరెక్ట్. టార్గెట్ చేశారు. అందులో చేశారు. చాలా వరకు సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. 100% సక్సెస్ అయ్యారు. ఇంకా ఇక్కడ నా ధర్మస్థల అంటే ఒక పట్టణం కదండి అది. అవునవును, ఒక చిన్న గ్రామం. ఒక గ్రామం అనుకోండి. ఒక ఉమ్, గ్రామంలో మొత్తం ఈ ఆలయానికి ఆపాదించేలాగా, ఆలయ కేంద్రంగానే ఇవన్నీ జరిగేలాగా ఇంత పెద్ద అబద్ధాల్ని సృష్టించి వడ్డించారు అంటే, ఇంత పెద్ద డిజిటల్ యుగంలో ఇది మామూలు విషయం కాదు. ఒక కరెక్ట్. భయానికి హెచ్చరిక ఇది. అవునవునవును, హండ్రెడ్ భవిష్యత్ పర్సెంట్ హెచ్చరిక. ఉమ్, ఇది ఫస్ట్, ఇదే ధర్మస్థలనే ఫస్ట్ కాదు, ధర్మస్థలనే లాస్ట్ కాదు. ఉమ్, రామచంద్రపురం మఠం చూడండి, ఉమ్. ఇక్కడ జయేంద్ర సరస్వతి గారు, అవును. వాళ్ళని చూడండి. ఎగ్జాంపుల్ అది జయేంద్ర సరస్వతి గారిది. అవును, ఈ వీళ్ళు ఇంకొక కర్ణాటకది ఇంకొక జయేంద్ర సరస్వతి. ఉమ్, అలాగనే వీళ్ళు కంప్లీట్గా పోర్ట్రేట్ చేసి జనాల నమ్మకం మీదే ఫస్ట్ దాడి చేసి సెకండ్ టెంపుల్ని గవర్నమెంట్కి వదిలేసేయాలి. గవర్నమెంట్కి గవర్నమెంట్కి వదిలేస్తే నిజంగా ఇప్పుడు జరుగుతుందా అన్నదానం అంతే స్పష్టంగా, అంతే క్లియర్గా, అంతే నీట్గా జరుగుతుందా? జరగదు. ఆ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కోసం వాళ్ళు జీవనమే ముడిపెట్టేశారు వాళ్ళు. అవును. చాలా పాపం. స్పష్టంగా ఇక్కడ టెంపుల్ ల్యాండ్స్ మీద కూడా కన్నేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. 100% టెంపుల్ ల్యాండ్స్, టెంపుల్ది కాలేజెస్ ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, టెంపుల్ది మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, టెంపుల్ది హాస్పిటల్స్ ఉన్నాయి, ఉమ్. టెంపుల్ది ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి.
ఇక్కడ వీరేంద్ర హెగ్డే గారిని నడిచే, మాట్లాడే మంజునాథుడు మంజునాథ్. అంటారు. అవునవునవును. అటువంటి ఒక మహానుభావుడు, అతని ద్వారా జరుగుతున్నటువంటి ఇన్ని లక్షలాది ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమాలు, వీటన్నింటినీ చూసి ఓర్వలేనటువంటి సమాజం, ఈ మత మార్పిడి మాఫియా గ్యాంగులు, లేకపోతే ఇతరత్ర ఎన్నో ఈ మతోన్మాద మాఫియాలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా టార్గెట్ చేయటము, ఈవెన్ ఇంక్లూడింగ్ ప్రభుత్వాలు కూడా అని మనం ఆలోచించవచ్చా? ప్రభుత్వాలు. ఆలోచించి ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ ఉంది అని అనుకుంటాను నేను. ఉమ్, ప్రభుత్వం ఎందుకు చాలా తక్కువ ఉన్నాయి అంటే, ఏ గవర్నమెంట్ వచ్చినా వీళ్ళతో చాలా మంచి గుడ్ రిలేషన్షిప్తోనే ఉన్నారు. ఒక్కటి, వీళ్ళు ఎవరెవరికి గుడ్ రిలేషన్షిప్తో ఉన్నారో, ఇప్పుడు మన కర్ణాటక డీసీఎం డికే శివకుమార్ వారు నిన్న డైరెక్ట్గా చెప్పారు, ఇట్స్ ఒక షడ్యంత్రం. నాకు తెలుసు అని వాళ్ళు చెప్పారు. అవును. చెప్పిన తర్వాత డికే శివకుమార్ మీద ఎంత పెద్ద క్యాంపెయిన్లు సోషల్ మీడియాలో జరుగుతుందంటే, డికే శివకుమార్లో డికే శివకుమార్కి కంటైనర్లో డబ్బు వెళ్ళిపోయింది. డికే శివకుమార్ మనసు చేస్తే వీళ్ళందరూ డబ్బు బై చేసేస్తాడు. ఉమ్, అంత గట్టి ఆయన, అంత ఫైనాన్షియలీ స్ట్రాంగ్ ఆయన. అవును. ఆయన మనసు చేస్తే మహేష్ శెట్టి తిమరోడి, గిరీష్ మట్టన్నవర్, ఈ సమీర్ ఎండి, ఈ ముగ్గురిని బై చేసి వాళ్ళ బాత్రూమ్ క్లీన్ చేసి పెట్టుకుంటారు. అంత కెపాసిటీ ఉంది. ఈ ముగ్గురు పేర్లు చెప్పారు కదా, ఉమ్, వీళ్ళకి ఎందుకు అసలు ఈ ఈ మా ఈ సమీర్ అన్నారు, ఈ ఉమ్. దూత ఛానల్ వాడు, అదే వాడి అవును, 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 అవును. నేను వాడే అంటాను, ఎందుకంటే వాడి ఈ మొత్తం ఇనిషియేషన్ వాడిదే. అసలు వీళ్ళ ఎజెండా ఏంటి, అసలు వీళ్ళకి ఏం కావాలి? అజెండా ఏం లేదు, సింపుల్. ఒక వీడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తుండేవాడు ఫస్ట్. ఉమ్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసుకుని గోస్ట్ స్టోరీస్, హారర్ స్టోరీస్ చెప్పుకొని యూట్యూబ్లో డబ్బు తీసుకుని వాడి జీవనం నడిపించుకుంటూ ఉండేవంటే ఒక చిన్న కుర్రాడు వాడు. ఒక ఉమ్, 22 ఉంటుందేమో, 22 20 ఇయర్స్, 23 ఇయర్స్ ఏజ్ అంతే. ఉమ్, మంచి స్టోరీస్ టెల్లింగ్ స్కిల్స్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ వాడిది. వాడు ఉమ్, ఒక సినిమాలో పనిచేస్తే మాత్రం వాడు తెలుగు ఇండస్ట్రీకి వస్తాడు, తమిళ ఇండస్ట్రీకి వస్తాడు. అంత పెద్ద క్రియేటివిటీ ఉందండి అతను. ఉమ్, ఈ స్టోరీ చెప్పేదాన్ని ఎప్పుడు వీడు ఒక గిరీష్ మట్టన్న అని ఎవరు ఉంటాడు, వాడు డిజిటలైజ్ చేయాలనేది వాడి పెద్ద కాన్సెప్ట్. ఉమ్, దాంట్లో వాడు సక్సెస్ కూడా అవుతుంటాడు. చిన్న 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 యూట్యూబ్ ఛానల్ ద్వారా వాడు ప్రచారం చేసుకొని, ఎప్పుడు ఇది ఒక ఇష్యూ పెద్దది కావాలి అని అనిపిస్తుంది అప్పుడు ఒక ముస్లిం లేడీ, ఆ అమ్మాయి పేరు ప్రస్తుతంలోనే మీకు ఇస్తాను ఎవరు అని, ఆ ముస్లిం లేడీ వీడిని తీసుకువచ్చి పరిచయం చేస్తుంది గిరీష్ మట్టన్నవర్కి. ఉమ్, దానికి ఎంత డబ్బుల్లో డీల్ అయింది అది కూడా ఇస్తాను. ఇంకొక మన టీం ఇన్వెస్టిగేట్ చేస్తుంది, ఉమ్, వస్తుంది ఎంత డబ్బులకు డీల్ అయింది, ధర్మస్థలాన్ని ఎలా పోర్ట్రే చేయాలి, సౌజన్య అనే పేరుని ఎలా ఎమోషనల్గా యూస్ చేయాలి. ఎస్పెషల్లీ వాడు క్రియేటివ్గా ఉండే లాంటి వ్యక్తి. ఇలా ఒక పెద్ద ఆ, సృష్టి చేయాలి, నువ్వు ఇడీ కర్ణాటక ఆల్ ఓవర్ స్ప్రెడ్ కావాలి, అలాంటి ఒక వీడియో చేయాలి. ఓకే, నేను చేస్తాను అంటాడు. ఫస్ట్ వీడియో చేస్తాడు, ధర్మస్థల హారర్ అని ఒక వీడియో చేస్తాడు. ధర్మస్థల హారర్ అని చేస్తాడు. వీరేంద్ర హెగ్గడే గారు అండ్ వాళ్ళ బ్రదర్ది ఫోటోని బ్లర్ చేసి వాళ్ళు పేటం వేస్తారు. ఉమ్, ఆ ఉమ్, పేటం వేసే మాత్రమే చూపించి ధర్మస్థల ఒక నీట్గా క్లియర్గా చేసి ఎమోషనల్ టాపిక్ సౌజన్య గురించి మాత్రమే మాట్లాడతాడు ఆ వీడియోలో. ఉమ్, సౌజన్యకి జరిగిన అన్యాయంని వీళ్ళే చేశారు అనేలా పెద్దగా పోర్ట్రే చేస్తాడు. వాళ్ళ తమ్ముడు కొడుకే చేశాడు అని, వితౌట్ ఎనీ ఎవిడెన్స్ సింగిల్ ఎవిడెన్స్. వీళ్ళ దగ్గర సంతోష్ రావు చేశాడు అనే దానికి మనం కావాల్సినంత ఎవిడెన్స్ ఇస్తాం, కానీ వీళ్ళ ఈ తమ్ముడు కొడుకు చేశాడు అని ఒక్క ఎవిడెన్స్ కూడా ఇస్తలేదు వీళ్ళు. ఎందుకు ఇస్తలేదు? మహేష్ శెట్టి తిమరోడి ఈస్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, ఓకే. సంతోష్ రావు ఇస్ ఎ కల్ప్రిట్. ఈ సంతోష్ రావుని కాపాడుతుంది మహేష్ రెడ్డి, మహేష్ శెట్టి తిమరోడి. మహేష్ శెట్టి తిమ్మరోడి. కరెక్ట్. ఆయన హిందువే. ఆయన హిందూ. సంతోష్ మహేష్ శెట్టి తిమరోడి హిందూ లీడర్. హిందూ లీడర్ ఏకంగా. అవును, హిందువు. అవును. ఎవరు? ఆ, సంతోష్ రావు హిందూ. హిందువు. చాలా వరకు ఇందులో హిందువులు ఉన్నారు. ఈ మొహమ్మద్ సమీర్ ఒక్కడే ముసల్మాన్. ముస్లిం సంబంధించిన ఆ సంతోష్ రావ్ ఇస్ మెంటలీ డిసేబుల్డ్ పర్సన్ అని వీళ్ళు పోర్ట్రే చేస్తున్నారు. వాడు రాడు, ఏ మీడియాలో వాడిని పిలిచినా వాడు రాడు, వాడు. మీడియా ముందు రాడు. వాడు కంప్లీట్గా నేను ఆధ్యాత్మికంగా ఉన్నాను, పూజ చేసుకొని ఉన్నాను, అలాంటి ఒక ఏదో సెన్సేషనో డ్రామానో ఏదో చేసుకొని ఉన్నాడు. ఓకే. సంతోష్ రావు ఒక కల్ప్రిట్ అని సిబిఐ రిపోర్ట్లో ఇచ్చింది, సిఐడి ఇచ్చింది, మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చింది. దాని మీద ఎవరు ఫోకస్ చేయరు. ఎవరు నమ్మరు. ఆ, పోలీస్ని వీళ్ళు కొనేశారు, సిబిఐని కొనేశారు, సిఐడిని కొనేశారు. సో కోర్టులో ఏదైనా జడ్జిమెంట్ వస్తే కోర్టులో జడ్జిని కొనేశారు. సో ఇంతని కొనేసేవాళ్ళు ఫస్ట్ వీళ్ళనే కొనేసేవాళ్ళు కదా, ఇంతని మాట్లాడుతునేవాళ్ళు. కరెక్ట్, కరెక్ట్.
ఇంతని ఎందుకు వదిలేస్తారు వీళ్ళని? ఉమ్, ఇలాంటివన్నీ డిజిటలైజ్ చేసేదానికి సమీర్ ఒక్కడొస్తాడు. సమీర్ ఒక ఏఐ వీడియో చేస్తాడు. ఉమ్, ఏఐ వీడియో, బ్యూటిఫుల్ వీడియో. ఆ వీడియో చూసిన వెంటనే నాకు కూడా మనసు, ఓ కరెక్ట్ కదా, ఇంతని జరిగింది కదా, నేను డైవర్ట్ అయిపోయాను. ఉమ్. లిటరల్ నేను డైవర్ట్ అయిపోయి, లేదు అది ఏమైంది కేసు చూసుకోద్దాం ఇంకొకసారి అని నేను వెళ్ళి, నేను ఒక గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని అన్నీ చేస్తే అగైన్ ఆ తర్వాత మనకు రియలైజ్ అవుతుంది. అంటే మనం ఎప్పుడు ఎంత వీక్ మైండెడ్ అయిపోయామంటే అది వాళ్ళ టార్గెట్, అదే వాళ్ళకి అస్త్రం. సో ముందుగా మనల్ని ఎమోషనలైజ్ చేయడం, ఒక అబద్ధాన్ని నిజమనేలాగా భ్రమింపచేసే కథల్ని అల్లటం, దాన్ని కరెక్ట్. చక్కటి ప్లాట్ఫామ్స్లలో, అంటే వీళ్ళు కొనుక్కొని బలోపేతం చేసుకున్నటువంటి ప్లాట్ఫామ్స్లలో ప్రచారం చేయటం. అంతే. ఒక ఎకో సిస్టమ్. అంతే. అంతే. ఇది ఒక దీర్ఘకాలిక లక్ష్యంగా పెట్టుకున్న దాడి. అవును. అవును. మనం అంటే ఎప్పటి నుంచో కదా, దశాబ్దాలుగా ఇది జరుగుతోంది దాడి. 100%. ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి దేవాలయం కనుక దాన్ని ఎండోమెంట్లోకి తీసుకువెళ్ళిపోవాలి. తీసుకో. ఆ చుట్టూ ఉన్నటువంటి బలమైన ఆధ్యాత్మిక వ్యవస్థ, ఆ గోడల్ని బదలుగొట్టాలి. అంతే. అంతే. సో ఫైనల్గా ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే, సౌజన్య అనే ఒక అమ్మాయి కేసు విషయంలో న్యాయం జరగలేదు. ఎందుకంటే ఎవడైతే దుర్మార్గుడు ఉన్నాడో వాడు హాయిగా బ్రతికేస్తున్నాడు. ఎలిగేషన్ అనేది ఎవరి మీదకైతే షిఫ్ట్ చేశారో అతను అప్పుడు వేరే దేశాల్లో ఉన్నాడు. కరెక్ట్. అయినా సరే లేదు, హెలికాప్టర్లో వచ్చి రేప్ చేసి చంపి వెళ్ళిపోయాడని చెప్పేసి కథనాల్ని బలోపేతం చేస్తున్నారు. అవును. సౌజన్యకి న్యాయం జరగాలంటే ఈవెన్ సౌజన్య ఫ్యామిలీ కూడా ఈ విషయంలో సపోర్ట్ చేయాలి. చెయ్యాలి. కానీ కానీ ఆ సపోర్ట్ రావట్లేదు. రావట్లేదు. మరి ఇంకెలా జరుగుతుంది? కనుక ఇది ఒక ప్రచారం ఎప్పటికీ అలాగే సాగే అవకాశం కనిపిస్తోంది. మెయిన్ ఇంకొక అమ్మాయి పేరు కూడా వినిపిస్తోంది, అనన్య భట్. హ్మ్, హ్మ్. అనన్య భట్ అనే క్యారెక్టర్ గురించి ఏంటి, అసలు అనన్య భట్ని కూడా చంపేశారంటున్నారు. ఈ మధ్య సుజాత భట్ అంటే అనన్య భట్టు మదర్, ఆవిడకి అసలు పిల్లలే లేరు, మదర్గా ప్రమోట్ చేయబడినటువంటి ఈ వ్యక్తి, ఈవిడ కుక్క పిల్లలు తప్ప మనుషులు లేరు పిల్లలుగా అని తెలిసింది. అసలు ఈ అనన్య భట్ క్యారెక్టర్ గురించి చెప్పండి. అసలు అనన్య నిజంగా భట్. జరిగిందా? వెరీ గుడ్. అనన్య భట్ అనే ఒక అమ్మాయిది స్టోరీ నేను విన్నాను. అది ఉమ్, సమీర్ ఎండి ఒక వీడియో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఆవిడ చేస్తా ఎవడు? ఈ దూత. దూత గారు. అనన్య భట్ అనే ఒక అమ్మాయి ధర్మస్థలానికి వచ్చి ఉంటుంది. ధర్మస్థలంలో ఆ, వాళ్ళ ఫ్రెండ్స్ అని ఒక బ్యాగ్ తెస్తాను అని ఆ అమ్మాయిని టెంపుల్ దగ్గరనే ఉండు, నేను వెళ్ళొస్తానని ఆ అమ్మాయితో ఉండే నలుగురు ఫ్రెండ్స్ వెళ్ళిపోతారంట. ఆ అమ్మాయిని ఒక్కరితోనే ఉడిచి. ఓకే, అదే ఫస్ట్ ఒక లాజికల్ పాయింట్. అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. మళ్ళీ వచ్చేప్పుడు ఆ అమ్మాయి ఉండదు అట్లా. ఉమ్, అప్పుడు వీళ్ళు సిబిఐలో స్టెనోగ్రాఫర్ అంట, సుజాత భట్. ఉమ్, వాళ్ళు చెప్పుకునే స్టోరీలో, నేను సిబిఐలో స్టెనోగ్రాఫర్ కోల్కతాలో ఉన్నాను. ఆ, ఇలా ఫోన్ చేస్తారో, అంటే మీ అమ్మాయి కనపడట్లేదు, మీరు ఉమ్, రావాలి అని. ఒక ఉమ్, సిబిఐలో పనిచేసే సెక్యూరిటీ గార్డ్ యాటిట్యూడ్ నేను చూశాను. ఉమ్, సెక్యూరిటీ గార్డ్ యాటిట్యూడ్ చూశాను. వానికి ఎంత పెద్ద కాంటాక్ట్స్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటుందంటే, నేను ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా నాకు రెస్పెక్ట్ ఇస్తారు అనే ఒక పెద్ద ఫీలింగ్లో ఉంటారు. అక్కడుండే ఒక సిబిఐ ఆఫీసర్కి, సార్ ధర్మస్థల స్టేషన్లో ఇలా జరిగింది, నా అమ్మాయికి అలా అయిపోయింది, మీరు ఒక ఫోన్ చేయండి అంటే ఇమ్మీడియట్ ఒక ఫోన్ చేసేవాళ్ళు. కానీ ఆ అమ్మాయి, ఆ సుజాత భట్ అలా చేయరు. వాళ్ళు ట్రైన్ తీసుకుని 2 డేస్ తర్వాత ధర్మస్థలానికి వస్తారు. ఉమ్, 2 డేస్ తర్వాత ధర్మస్థలానికి వచ్చి వీరేంద్ర హెగ్గడే గారు వాళ్ళ తమ్ముడిని మీట్ చేస్తారు. నా ఉమ్, అమ్మాయికి ఇలా అయిపోయింది అని. నీ అమ్మాయి నాకెందుకు, వెళ్ళిపో అని చెప్తారంట. ఇది స్టోరీని. ఉమ్, నీ అమ్మాయికి ఏదైతే నాకేమి, వెళ్ళిపో వెళ్ళిపో అంటారు. ఇది వెళ్ళిపోతుందంట. పోలీస్ స్టేషన్కి వెళ్తుందంట. అక్కడ కంప్లైంట్ ఇస్తుందంట. కంప్లైంట్ తీసుకోరంట. అక్కడి నుంచి మళ్ళీ వస్తారంట. వీళ్ళ దగ్గర ఫైట్ చేసేదానికి వస్తారంట. అప్పుడు ఏంటి నా అమ్మాయి కనపడట్లేదు అని చెప్తే వెనక నుండి ఎవరో కొట్టేస్తాడు. ఆ తర్వాత 3 మంత్స్ తర్వాత ఇది కోమా నుండి బయట వస్తుందంట. ఉమ్. 3 మంత్స్. ఇప్పుడు ఎవరో కొట్టేసే ఒక ఇంటెన్షన్ ఉంటే ఎందుకు హాస్పిటల్లో జాయిన్ చేసి 3 మంత్స్ తర్వాత దీన్ని లేచేలా చేస్తారు? ఒక ఫస్ట్ పాయింట్. ఇంకొకటి, అన్ని ఫ్రెండ్స్ అందరూ వచ్చారు కదా, ఫ్రెండ్స్ ఎందుకు ఆ అమ్మాయిని ఒక్కరితే నువ్వు టెంపుల్ దగ్గర ఉండు, మేము నలుగురు వెళ్ళిపోస్తామని ఎందుకు వెళ్తారు? ఎవరా నలుగురు ఫ్రెండ్స్ అసలు? ఆ నలుగురు ఫ్రెండ్స్ ఎవరో అని ఇప్పటివరకు రివీల్ కాలేదు. ఉమ్, అనన్య భట్ ఎవరు పోనీ? అనన్య భట్ అనే ఒక క్యారెక్టర్ ఉంది అని నాకు చాలా డౌట్ ఉంది ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు. ఇవన్నీ తెలుస్తుంటే అసలు నిజంగా ఆ పాత్ర అవును. ఉందా లేదని డౌట్ వస్తుంది. సుజాత భట్ వాళ్ళ బ్రదర్తో కూడా నేను మాట్లాడతాను, మాట్లాడారు. మాట్లాడాను. ఒక ఆడియో పంపిస్తాను మీకు, ఇది రికార్డింగ్ ఆడియో. ఉమ్, వాళ్ళు చెప్తారు, సార్ మా సుజాత భట్ ఇంటి వదిలేసి వెళ్ళిపోయినప్పుడు 18 ఇయర్స్ ఆ అమ్మాయికి ఏజ్. ఉమ్, ఇప్పటి వరకు ఆ అమ్మాయి ఎక్కడ వెళ్ళింది ఏమీ నాకు తెలీదు, ఉమ్, మమ్మల్ని అడగొద్దండి అని చెప్తారు. కాదు, వాళ్ళకు ఒక అమ్మాయి ఉందా, కూతురు ఉందా, మీకేమైనా తెలుసా అని అడుగుతాను.
ఉమ్. సార్ మీరు లాజిక్గా మాట్లాడండి. 2003లో ఆ అమ్మాయికి 18-19 ఇయర్స్ ఉండాలి ఎంబీబీఎస్ చదవాలంటే. ఎంబీబీఎస్ చదివేలా ఒక ఏజ్ ఉండే అమ్మాయి 2000 ఉండాలంటే అంటే అనన్య భట్ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందని చెప్తున్నారు? 2003. 2003. సో తను కూడా ఎంబీబీఎస్ స్టూడెంటా? ఎంబీబీఎస్ స్టూడెంట్ అని వీళ్ళు చెప్తున్నారు. ఎక్కడ? మణిపాల్లో. సౌజన్య. సౌజన్య ఈజ్ సెకండ్ పీసీ స్టూడెంట్. ఓకే, నేను చిన్న కన్ఫ్యూజ్ అయ్యాను. ఓకే. ఉమ్. అనన్య బట్ ఎప్పుడు ఎంబీబీఎస్ స్టూడెంట్ అంటే ఒక 18-19 ఇయర్స్ అలా ఉండాలి. ఫస్ట్ ఇయర్లో ఉండాలంటే అట్లీస్ట్ 18-19 ఇయర్స్ ఏజ్ ఉండాలి. ఆ 18-19 ఇయర్స్ ఉండే ఏజ్లో ఇలాంటి ఎలా జరుగుతుంది? ఆ అమ్మాయికి అప్పుడు 17 ఇయర్స్కే పిల్ల పుట్టాలి. ఎవరికి? సుజాత భట్కి. సుజాత పాటి, అవును. 17 ఇయర్స్ ఉండేప్పుడే ఆ సుజాత భట్కి పిల్ల పుట్టాలి. కానీ వీళ్ళు ఒక పెద్ద స్ట్రాటజీ చేసేప్పుడు ఈ కొన్ని కొన్ని మిస్టేక్లు చేస్తారని చెప్తారు కదా, ఈ మిస్టేక్లే చేస్తారు. ఉమ్. ఈ స్ట్రాటజీలో పెద్ద మిస్టేక్ ఇక్కడ అవుతుంది. ఓకే, మణిపాల్లో ఫస్ట్ ఇయర్ 2003 బ్యాచ్లో చదువుతుంది అని చెప్పారు. నేను ఉమ్. మణిపాల్ అఫీషియల్స్కి ఫోన్ చేశాను. ఉమ్. నాకు ఒక రిటర్న్లో ఇవ్వండి అని అడిగాను. వాళ్ళు రిటర్న్లో ఇచ్చేం కయ్యలేదు సార్, కానీ నేను మీకు ఒక ఆప్షన్ చూపిస్తాను అని ఒక వెబ్సైట్ ఇచ్చారు. దీంట్లో ఉండే అల్యూమినీస్ అంటారు కదా, ఎవరు అక్కడ చదివిన వాళ్ళు, వాళ్ళు దాన్ని డీటెయిల్స్ ఉంటుంది, మీరు దీంట్లో చెక్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటుంది. 2003 అక్కడ చూశాను, అనన్య బెట్ పేరు లేదు. ఆ వెబ్సైట్ కూడా మీకు పంపిస్తాను, అలాగే. మీరు ఒక్కసారి చూడండి. 2000 ఆ అమ్మాయి పాపం ఒక ఏదో కన్ఫ్యూజన్లో ఇయర్ మిస్టేక్ చేసిండొచ్చు అని ఫ్రమ్ 1999 to 2003 చూశాను. ఉమ్. 2003 to 2006 చూశాను. చాలు. ఇంత చూసిన అనన్య భట్ అనే పేరుతో ఒక అమ్మాయికి అక్కడ లేనే లేదు. ఉమ్. ఒక్కటి. ఆ అమ్మాయిది ఫోటో చూయించు, ఫోటో చూయించు, ఫోటో చూయించు అని మేము వాదం చేసుకునే వచ్చాము. ఉమ్. ఇంత రోజు వాదం చేసిన దానికి నిన్న ఒక్క ఫోటో రిలీజ్ చేశారు, ఇదే అనన్య భట్ అని. ఉమ్. ఓకే, అనన్య భట్ ఫోటో వదిలేశారు కదా, ఒక చిన్న ఒక సెకండ్ పియూసీ మార్క్స్ కార్డో ఆర్ బర్త్ సర్టిఫికేటో, ఫస్ట్ పియూసీ మార్క్స్ కార్డో, ఏదో ఒకటి, ఎస్ఎస్ఎల్సి మార్క్స్ కార్డ్, ఎనీథింగ్. ఎంబీబీఎస్ స్టూడెంట్ అన్నప్పుడు అట్లీస్ట్ కాలేజ్, ఆ కాలేజ్లో ఆవిడ పేరు నమోదై ఉండాలి కదా. కరెక్ట్, కరెక్ట్, అక్కడే కరెక్ట్. ఫెయిల్ అయినప్పుడు ఇవన్నీ కూడా ఇంకా ఎక్స్ట్రా. కొని అది మేము ఎగ్జామ్షన్గా తీసుకొని ఆ అమ్మాయి ఏదో ఆ, ఆరోపం చేసేప్పుడు కరెక్ట్గా కాలేదు, ఒక చిన్న అనన్య బట్ డాక్యుమెంట్స్ ఇవ్వండి అని చెప్పాం. అవును. దానికి ఏ రిప్లై లేదు. ఉమ్. సిబిఐ స్టెనోగ్రఫరా కోల్కతాలో అని చెప్పింది కదా. ఉమ్. 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 ఒక కేరళ ఇంటర్వ్యూకి వచ్చిన ఒక వీడియో బయట మీకు పంపిస్తాను, అది ఒక్కసారి చూడండి. ఇంగ్లీష్లో మాట్లాడుతుంది ఆ అమ్మాయి, ఆ ఉమ్. సుజాత భట్ గారు. ఆ ఇంగ్లీష్ అంటే మనకు కూడా చాలా ఇంగ్లీష్ రాదు, నేను ఒప్పుకుంటాను అది. అయితే సిబిఐ స్టెనోగ్రఫర్గా పనిచేయాలంటే చాలా ఒక బేసిక్ ఇంగ్లీష్ అయినా రావాలి. ఎందుకంటే స్టెనో పని ఏంటి? టైప్ చేసేది, షార్ట్ హ్యాండ్గా టైప్ చేసి ఇవ్వాలి. ఇలాంటి పని చేసే వాళ్ళు ఆ ఒక్క స్టెనోగ్రఫర్కి ఒక బేసిక్ ఇంగ్లీష్ రాదు అని చెప్తే ఏ పరిస్థితిలో వాళ్ళని తీసుకున్నారు? ఇంకొకటి, వాళ్ళ ఫ్యామిలీ చెప్తారు ఎస్ఎస్ఎల్సి అంతే చదివింది అని. ఎస్ఎస్ఎల్సి చదివిన వాళ్ళకి ఉమ్. ఎలా సిబిఐస్లో పనిచ్చారు? అసలు అది స్టెనోగా. ఇది నిజమా? ఏది? ఆవిడ ఏదో సిబిఐలో పనిచేసింది అన్నారు. ఛాన్సే లేదు. అది కూడా సిబిఐ నుండి మాకు ఆర్టీఐ వేసాము, ఆర్టీఐ నుండి రిప్లై రాలేదు. బట్ మనకుండే కాంటాక్ట్స్లో కన్ఫర్మేషన్ తీసుకున్నాము, అలాంటి ఏ ఒక్క సుజాత భట్ అనే వాళ్ళు సిబిఐలో పని చేయలేదు. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఆ, మధ్యలో వస్తున్నాను. ఇప్పుడు సౌజన్య అనే ఒక అమ్మాయికి నిజంగా అన్యాయం జరిగింది. ఆ విషయంలో ఆడపిల్లకి న్యాయం జరగాలని పోరాటం చేయాలి. దాన్ని పూర్తిగా డైవర్ట్ చేసేలాగా అనన్య భట్ అని ఒక లేని క్యారెక్టర్ని సృష్టించినట్లుగా నాకు అనిపిస్తోంది. అవును, ఎందుకంటే అవును. నిజం ఇవాళ కాకపోతే రేపన్నా తెలిసిపోతుంది. సో ఉమ్, సౌజన్య కేసు విషయంలో అసలైన దోషి ఎవరో తెలిసిపోయే క్రమంలో అనన్య భట్ అని ఇంకొక పాత్రని సృష్టించారేమో అవును, అవును, అని అవును. అనిపిస్తోంది. అనన్య భట్ మాత్రమే కాదు, వీళ్ళు ఇంకా ఒక 10-15 పేర్లు తీసుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు. పద్మలత, వేదవల్లి, ఆ, ఇలాంటి పేర్లు అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటారు. వీళ్ళు దాన్ని ఇక్కడ దారుణంగా రేప్ చేశారు, చంపేశారు, ప్రమోషన్ కోసం ఎవరినో ఒకరిని చంపేశారు, పని కోసం ఎవరినో చంపేశారు, ఇంకొకడు ఎవరికో సైట్ కోసం ఎవరినో చంపేశారు. అంటే వీళ్ళు స్పష్టంగా ఒక్కటి కూడా వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ లేదు. ఉమ్. స్టిల్ వీళ్ళ వాదం ఏమంటే అందరిని చంపేశారు. సరే, వాళ్ళు అందరినూ చంపేవాళ్ళు. వీడు చెప్పే ఎవరు, వీడు సమీర్ ఎండి దూత, వాడి వీడియోలో చెప్తాడు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని బరీ చేశాడు అని. 1000 మెంబర్స్ని బరీ చేసే కెపాసిటీ ఉండేవాళ్ళు మీ ముగ్గురిని ఎందుకు వదిలేశారు ఇన్ని రోజులు? మహేష్ శెట్టి తిమ్మరోడి, గిరీష్ మట్టన్న, సమీర్ ఎండి.
అందరూ వీళ్ళు చేసేవాళ్ళు, వీళ్ళేదని బట్ రిపోర్ట్లు చేస్తారు. అదే 1000 మందిని చంపినోడు ఉమ్, అంటే అంత పెద్ద క్రిమినల్ వాడి అవును. గురించి నువ్వు ఎక్స్పోజ్ చేసేస్తే నువ్వు సేఫ్ ఉంటావా? కరెక్ట్. నువ్వు లేచిపోతావు కదా ఫస్ట్. ఇది సినిమా ఇది లాగా. కామన్. ఈ పాయింట్ ని ఎవరు గట్టిగా తీసుకోరు. అంటే ఈ అంటే మొహమ్మద్ సమీర్ గాడు తర్వాత అదే ఈ దూతగాడు తర్వాత భీమా భీమా క్యారెక్టర్ అది ఇప్పుడు ఎంటర్ అయింది. అసలు వాడి గురించి ఏంటి అసలు? చూడండి, మొహమ్మద్ సమీర్ ఈస్ ఎ ఫెనెటిక్ ముస్లిం. నేను ఉమ్, క్లియర్గా చెప్తున్నాను, వాళ్ళ ఫెనెటిక్ ముస్లిం వాడు. ఉమ్, నాకు కూడా చాలా ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. అందరూ నాతో బాగానే ఉన్నారు. నా టెంపుల్కి వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు, వాళ్ళ రిలీజన్కి నేను రెస్పెక్ట్ చేస్తాను, అన్నీ ఓకే. మనమంతా అదే ఈ కొన్ని ఫెనెటిక్లు ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళు హిందువుల మీదనే దాడి చేసే వదిలేస్తారు. చూడండి, భీమా ఇస్ నాట్ అ ఒరిజినల్ నేమ్ ఆఫ్ దట్ పర్సన్. ఓకే. వాడి పేరు సదనంలో చర్చ అయింది. వాడి పేరు చిన్నయ్య అని. చిన్నయ్య. చిన్నయ్య అని. ఉహుం, భీమా అనే పేరు ఎందుకు తెస్తాడు తెలుసా? ఉమ్, జై భీమ్. ఓహో. ఓకే. అంతే. ఒక్క సముదాయంని మేలు తీసే దానికోసం వాళ్ళని ఏమంటారు, దాన్ని విజ్- మోటివేట్ చేసి మీరు ఫైట్ చేయాలి అనేలా మోటివేట్ చేసే కోసం, వర్గాల పోరు. ఆ వర్గాల పోరు చేసే దానికోసం వీడు ఇలాంటి ఒక పేరు తీసుకుంటాడు. వీడి ఉమ్, పేరు భీమా. వీడికి వాడు ఆ స్టోరీలో చెప్తాడు, వీరేంద్ర హెగడే గారు వచ్చి డబ్బు శాలరీ ఇచ్చేప్పుడు వాడికి పైనింటి పారేసేవాళ్ళు. ఉహుం, ఎందుకంటే వాడు అట్రాసిటీ అట్రాక్ట్ చేయాలని. అంటరాని వాడు. అంటరాని వాళ్ళు వీళ్ళని ఇలా చేసేవాళ్ళు అని అలా ఒక పెద్ద స్టోరీ చేస్తాడు. ఓకే, వాళ్ళు స్టోరీనన్నీ మనము చూసాము, ఇలాంటివన్నీ స్టోరీ చూసేసాం. ఆ భీమా అనేవాడు ఒక 1000 బరీలు చేశాడు బాడీల్ని అని ఒక పెద్ద స్టోరీ చెప్పారు. అది కర్ణాటక మొత్తం కాదు, దేశం మొత్తం, ఇంటర్నేషనల్ మీడియా కూడా వచ్చి రిపోర్ట్ చేస్తుంది. ఇంటర్నేషనల్ మీడియా వచ్చింది తప్పు కాదు. అల్ జజీరా ఎందుకు వచ్చింది? ఉమ్. వాళ్లకు దీనికి సంబంధం ఏంటి? పాకిస్తాన్ పత్రిక ఎందుకు వచ్చింది ఇక్కడికి? అవునవును, ఎందుకు వచ్చింది? వాళ్ళు వచ్చి రిపోర్ట్ చేస్తాడు. ఉమ్, ఇంకొకటి, నిన్న ఎవరో ఒకరు నాకు స్క్రీన్ షాట్ పంపించారు. ఆ, వీడు ఫాలో చేస్తున్న ఒక 3-4 క్రియేటర్స్ ఫ్రమ్ పాకిస్తాన్. సమీర్ ఎండి. సమీర్ అండి కదా. సమీర్ ఎండి. వీడిని ముందు లోపలేయాలి అసలు. వీడే పెద్ద కల్ప్రిట్. ఇప్పుడు ఇక్కడుండే సిచ్యుయేషన్కి ఇడీ సమాజం స్వాస్థ్యంనే పాడు చేసేసాడు వీడు. అదే వీడు ఎక్కడున్నాడు ఇప్పుడు? వీడు బెంగళూరులో ఉంటాడు, ఈ కుర్రోడు. జైల్లో ఉన్నాడు. వాడిని అరెస్ట్ ఏ చేయడం, విచారణ ఇంకా చేయడం. అవన్నీ ఇంకా ఏమి చేయలేదు. ఇప్పుడు ఎస్ఐటిలో మోస్ట్లీ ఇన్వెస్టిగేషన్ చేస్తామని హోమ్ మినిస్టర్ గారు చెప్పారు, డీసీఎం కూడా చెప్పారు. ఇబద్దు సదనంలో చర్చ అయ్యే అన్ని ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఈ షడ్యంత్రం వెనకాల ఎవరున్నారు అని కూడా ఇది ఇన్వెస్టిగేషన్ చేయాలి అనేది మన వాదం. ఉమ్, చేయండి, ఎవరున్నారు చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి అని మేము మాట్లాడుతున్నాము. ఉమ్, ఉమ్, ఇంకొకటి, ఆ భీమా అనే పేరు నేను అప్పుడే అది మిస్ చేసేదాన్ని. భీమా అనే పేరు అని చెప్పాడు. ఉమ్, భీమా అనే పేరుని ఇలా 1000 మందిని బరీ చేశాడు వీడు అని చెప్పాడు. ఓకే, ఎస్ఐటి ఇన్వెస్టిగేషన్ అయింది. ఎస్ఐటికి ఇలాంటి ఆఫీసర్స్లే కావాలి. మొహంతి అనే ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ ఉన్నారు మన కర్ణాటకలో, ప్రణబ్ మొహంతి అని. వాళ్ళే కావాలి, వాళ్ళ నేతృత్వంలోనే ఎస్ఐటి జరగాలి అని వీళ్ళు వాదం చేస్తారు. ఉమ్, ఎవరు? ఈ పోరాటగారులు. ఉమ్, సర్కారం దానికో అంగీకరించి అలాంటి ఆఫీసర్కే ఇస్తుంది. ధర్మస్థల ఆడళితం నుంచి ఒక ప్రెస్ రిలీజ్ వస్తుంది, మనకిది స్వాగతం, ఇలాంటి ఒక ఇన్వెస్టిగేషన్ జరిగి సత్యం బయటకు రాని అప్పుడైనా మా మీద ఉండే ఒక ఈ ఇలాంటి అన్ని జరుగుతుండేది నిలబడుతుంది అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే, వాళ్ళు ఓకే చెప్తారు. వీడి ఎస్ఐటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎస్ఐటి ఇన్వెస్టిగేషన్ అన్ని జరిగిన తర్వాత ఒక చిన్న బాడీ కూడా దొరకదు. ఉమ్, ఆ దూతగాడు ఏం చేస్తాడు, వాళ్ళ యూట్యూబర్స్ వాళ్ళది ఒక సిండికేట్ ఉంది. ఉమ్, వాళ్ళది ఒక టీమ్ ఆఫ్ యూట్యూబ్లు ఉన్నాయి. దాంట్లోని 20 ఎనుములు చిక్కాయి, 50 చిక్కింది, 100 చిక్కింది అని స్ప్రెడ్ చేస్తారు. నేనే బెల్తంగిడికి వెళ్ళి ఎస్ఐటి ఆఫీస్లో కంప్లైంట్ ఇస్తాను, ఉమ్, యూట్యూబ్ ఛానల్ మీద. ఏంటి మీరు ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎలా ఇస్తున్నారు? ఇస్తే నాకు ఇవ్వండి, అదే. నేను ఒక జర్నలిస్ట్. ఉమ్, వాళ్ళకు మాత్రం ఎలా ఇస్తారు? ఉమ్, వాళ్ళు చెప్తారు, నేను ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తలేదు. మా ఇంటి అక్కడ ఎస్పీ సైమన్ అని ఉంటారు, వాళ్ళే క్లియర్గా చెప్పేస్తారు, మేము ఏ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వట్లేదో అవన్నీ ఫేక్ న్యూస్ అది అని చెప్తారు. సో ఎన్ని బాడీలు దొరికాయి? మేము ఎవరికి ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వం, మీకు ఇవ్వం, ఇన్ఫర్మేషన్ ఇవ్వం. మొన్న ఇండియా టుడేలో వాడ్లే మాట్లాడుతూ భీమనే చెప్పేశాడు, మాకేం ఎస్ఐటి ఇన్ఫర్మేషన్ లేదు, భీమనే చెప్పేశాడు ఏమీ దొరకలేదు అని. ఆ. ఇండియా టుడేలో అదే నేను ఎప్పుడో పాతాను మర్చిపోయాను అన్నాడు మర్చిపోయాను. వీడు.
ఒక చోట 6 అడుగులో 10 అడుగులో తవ్వాలి, వీడు ఏకంగా చాలా చాలా ఎక్కువ అడుగులే తవ్వించేశాడంట. ఆ నంబర్ 13 ఒక స్పాట్ చేశారు. ఉమ్, అక్కడ మంజునాథ్ అనే ఒక అడ్వకేట్, ఈ సుజాత భట్ వాళ్ళ అడ్వకేట్, ఉమ్, సుజాత భట్ వాళ్ళ అడ్వకేట్ ఒక ప్రెస్ రిలీజ్ ఇస్తారు. ఆ నంబర్ 13 స్పాట్లో 50 to 60 బాడీస్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి అని. ఉమ్, 50 to 60 డెడ్ బాడీస్ వద్దు, ఆర్ బోన్స్ వద్దు, ఒక ఈ డాగ్ బోనారా ఉండాలి కదా అక్కడ, అవును మరి. దొరకలేదు. ఆ, అంటే నేను దాన్ని ఏం చెప్తానంటే అన్నప్ప స్వామి శక్తి ఇవన్నీ, వీళ్ళన్నీ ఎక్స్పోజ్ కావాలని ఇలాంటి స్టేట్మెంట్లు అన్నీ ఇచ్చారు వీళ్ళు. అవును. వీళ్ళే ఎక్స్పోజ్ అయిపోయారు. సుజాత బట్టి కేసు అయిన తర్వాత ఆయన లాయర్ మాట్లాడుతుండే మాటలేమంటే, నాకు దానికి సంబంధం లేదు. ఇప్పుడు. ఇప్పుడు ఉమ్, నేను ఒక లాయర్గా వెళ్ళాను, ఒక అడ్వకేట్గా వెళ్ళి లీగల్గా హెల్ప్ చేసేకి వెళ్ళాను అంతే. కంప్లైంట్ తీసుకోరని చెప్పారంట ఇన్స్పెక్టరు. నేను ఉమ్, కంప్లైంట్ ఎందుకు తీసుకోరని అడిగేకి వెళ్ళాను అంతే. ఉమ్, అయ్యో వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ లేదంటే నాకు రెస్పాన్సిబిలిటీ లేదు అని రిపబ్లిక్ టీవీలో ఇంటర్వ్యూలో మాట్లాడతాడు ఆయన ఇప్పుడు. అంటే భయం వచ్చేసింది ఇప్పుడు, ఎక్స్పోజ్ అయ్యే టైం వచ్చేసింది. ఇప్పుడు మన వాళ్ళందరూ స్ట్రాంగ్గా నిలబడాలి అంతే. అవును. ఇదొక కంప్లీట్ ఫేక్ నిజం తెలిసిన అలిగేషన్గా తర్వాత అయినా ప్రూవ్ అయిపోయింది. రావాలి కదా. అదే ఇప్పుడు నిజం బయటకు వచ్చింది కనుక ఉమ్. ఆ నిజాన్ని ఇప్పటికన్నా మన వాళ్ళు చెప్పాలి అంటున్నాను. ఇప్పుడైనా మాట్లాడాలి అట్లీస్ట్. ఇప్పుడు మాట్లాడకపోతే, నేను ఎప్పుడు చెప్తుంటాను, ధర్మస్థలాన్ని మీరు నాశనం చేస్తే ధర్మాన్ని కూడా నాశనం చేస్తారు కర్ణాటకలో. కరెక్ట్. ఇప్పుడు ధర్మస్థలాన్ని మీరు ఎవరో ఏదైనా మాట్లాడవచ్చు, మంజునాథ స్వామి లేడు, అಣ್ಣప్ప స్వామి లేడు, అక్కడ దేవుడే లేడు, ఏదైనా మాట్లాడండి. ఒక్కడే మీకు అందరికీ రియలైజ్ అవుతుంది మేము ఇవన్నీ తప్పు చేశామని. ఫ్రమ్ డే వన్ మేము ఎదురిస్తుండే ఒక పెద్ద ఛాలెంజ్ ఇదేనే. ఒక్కడొస్తాడు కమెంట్లో, పేమెంట్ అయిందా, పేమెంట్ వచ్చిందా, ధర్మస్థల వాళ్ళు ఇచ్చారా నీకు, ఓ తెలుసు తెలుసు నీకు వచ్చింది నాకు తెలుసు, ఏంటి కెమెరా లైటింగ్స్ అన్ని ఎక్కువ అయిపోయింది, ఓ ధర్మస్థల పంపించారా, ఓ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అని ధర్మస్థల చూసుకుంటున్నారా. ఇప్పటి వరకు పాపం ధర్మస్థల వాళ్ళని నేను ఇంకా మీట్ చేయలేదు. అంటే వీరేంద్ర హెగ్గడే గారిని మీట్ చేసేవాడిని, అప్పుడప్పుడు మీట్ చేస్తుంటాము. ఎప్పుడెప్పుడు మేము టెంపుల్కి వెళ్తామో అప్పుడు వాళ్ళని మాట్లాడే మంజునాథుడు అని ఉంటారు, వాళ్ళని పై మాట్లాడేలా మరి ఒక అందరితో పద్ధతి. పాటుగా మనం వెళ్తాం కదా జనరల్ గా. ఉమ్. కానీ వీళ్ళు ఎలా అంటే ఎవ్వరు వాళ్ళ పరంగా అంటే సత్యంగా మాట్లాడితే, అంటే వాళ్ళ పరంగా కాదు సత్యంగా మాట్లాడితే, ఇప్పుడు మీ ఛానల్కి వచ్చి ఎవరైనా కమెంట్ వేస్తాడు కర్ణాటక నుంచి, ఉమ్, ఆంధ్ర ఛానల్ పేమెంట్ సెటిల్డ్ అని, ఓకే. పేటిఎం సక్సెస్ఫుల్ అని వేస్తాడు. ఉమ్, అంటే అంత మైండ్లో వీక్ మైండ్ సెట్లో ఉన్నారు మన జనాలు ఇప్పుడు. ఆ వీక్ మైండ్ సెట్ నుండి బయటికి రావాలంటే నా ప్రకారంగా ఇంకా 1 మంత్ టైం పడుతుంది, వీళ్ళని ఎక్స్పోజ్ కావాలి. నేను నిన్న కూడా నా వీడియోలో ఒక దాంట్లో ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, మోస్ట్లీ ఏదో ప్రైవేట్ ఛానల్లో ఇక్కడ వాళ్ళకి చెప్పాను, ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. గిరీష్ మట్టಣ್ణ, మహేష్ శెట్టి తిమరోడి, గిరీష్ మట్టన్నవర్ అండ్ వాడి పేరేంటి సమీర్ ఎండి, ఈ ముగ్గురు అరెస్ట్ అవుతారు, జైలుకి వెళ్తారు అని. ఉమ్. 100% వాళ్ళు వెళ్తారు. వాళ్ళు వెళ్ళే వరకు మనం దీన్ని వదలం, ఫైట్ చేస్తాం. అంటే ఇప్పుడు మీరు అన్నది కరెక్టే. ఇంత అబద్ధాల్ని, అంటే భయంకరమైన అబద్ధాల్ని ప్రచారం చేయటము, ఒక ప్రతిష్టాత్మక వ్యక్తి యొక్క కీర్తిని మసకబారేలా చేయటము, సనాతన ధర్మంపై బురద జల్లటము, ఇంత పెద్ద క్రైమ్ ఇది. ఈ క్రైమ్కి పాల్పడినటువంటి ఈ బ్యాచ్ అంతా ఉన్నారు ఎవరైతే, వీళ్ళని గనక విచారించి సరైన రీతిలో వారికి శిక్ష విధించకపోతే చట్టరీత్యా, భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం అవుతాయి, రిపీట్ అవుతూనే ఉంటాయి. కనుక 100%. ఇమీడియట్గా ఇక్కడున్న కాంగ్రెస్ గవర్నమెంట్కి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే దాని పట్ల చొరవ తీసుకోవాలి, చర్యలు చేపట్టాలి. కరెక్ట్. సిద్ధరామయ్య గారు ఓపెన్గా స్టేట్మెంట్లు ఇచ్చినట్టు నేను చూడలేదు. సరే, డిప్యూటీ సీఎం శివకుమార్ గారు అయితే మాట్లాడారు, షడ్యంత్రం అని క్లియర్గా చెప్పారు. చెప్పడం కాదు, మరి ఆ షడ్యంత్రం అయినప్పుడు దీనికి కారణమైనటువంటి ఆ వ్యక్తుల్ని కూడా తప్పకుండా శిక్షించాలి కదా. ఇదే ఇంకో ఇంకో మతానికి జరిగితే ఊరుకుంటారా? ఈ అబద్ధాలతోనే అబద్ధాలతోనే ఇక్కడ మా తెలుగు రాష్ట్రాల్లో కూడా సోకాల్డ్ ఇండిపెండెంట్ జర్నలిస్టులు అని చెప్పుకునేటటువంటి కొంతమంది అధములు ఇదే ఇదే చెప్తారండి ఎంతసేపు. ఈ వీడియో డిలీట్ అయిపోయే లోపల చూడండి అని చెప్పి సేమ్ థంబ్నైల్స్. అవును, వీడియో డిలీట్ లేదండి, ఇక్కడ ఏమన్నా చేశారు. సోకాల్డ్ కొంతమంది హిందూ స్పీకర్స్ లాగా కూడా ఎక్స్పోజ్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా సేమ్ ఇదే టైటిల్ ఇదే thumbnail తో పెట్టి వీడియోలు చేయడం. అంటే నేను నిజాయితీగా ఉంటాను, నేను ఏదున్నా నిజమే మాట్లాడతాను అని అనిపించుకోవడానికి, కొంతమంది గుడ్ లుక్స్లో పడడానికి అని చెప్పి కొంతమంది అతి చేస్తారు. అవును, అవును, అవును. కానీ ఇంత పెద్ద ఎలిగేషన్ వచ్చింది, ఒక 10 రోజులు ఆగుదాం, కనీసం ఒక గంట ఆగుదామని అనుకున్నవాడు ఎవడూ లేడు. ఎవరు లేడు అంటే అందరూ ట్రెండింగ్లో ఉండాలి. ట్రెండింగ్లో ఉండాలి.
ఆ అదే వీడియోకి రెవెన్యూ రావాలి. కరెక్ట్. మేము వీడియో చేయలేదండి. చాలా రోజుల పాటు వీడియోలు చేయలేదు ఈ అంశం మీద. చేయకపోతే చేయకపోయినా ఇప్పుడు మీరు చేస్తే ఎలాగైతే కింద కామెంట్స్ పెడతానన్నారో, చేయకపోయినా మనం ఏదో లోపాయికార ఒప్పందం చేసుకుంటాం. ఈ ప్రపంచంలో ఏదైనా సరే లోపాయికార ఒప్పందం ఇక్కడికి మీరు అన్నట్టు కంటైనర్లలో మనకి 24/7 గూడ్స్ లాగా డబ్బులు వస్తూనే ఉంటాయని ఎలా వస్తూనే ఉంటాయి. అది కరెక్ట్ కరెక్ట్. ఇక్కడ మనం ఉండే కష్టం, మనం పడుతుండే కష్టం ఎవడు ఒగ్గడు ఆలోచించడు. అస్సలు వానికి అది అక్కరలేదు వాడికి. అస్ వాడికి ఏంటంటే ఒక కమెంట్ వేయాలి, కమెంట్లో వాడిని ఇన్సల్ట్ చేయాలి, వాడిని చాలా చిల్లర మనిషిగా చూపించాలి, చూపిస్తాడు. బట్ ఎనీవేస్ మీరు చేసిన ఫైట్ మీరు ఇప్పటికీ దాని ప్రాసెసింగ్ లో ఉంది. మీరు అవును మధ్యలో అవును వచ్చేసారు యాక్చువల్లీ. ఇంకో 1 మంత్ అయితే ఇంకా భయంకరమైన అవునవునవును. బయటపడతాయి. ఇంకా ఈ కేసుకు సంబంధించి జనాలకు తెలియాల్సినటువంటి విషయాలు, అపోహలు ఏమున్నాయి, ఫేక్ ఫేక్ నెరేటివ్స్ ఏమున్నాయి, ఇది ఖండించాలి అనే అంశం ఏముందంటారు? సో మనకి ఇక్కడ సౌజన్య కేసు విషయంలో మన స్టాండ్ అండ్ దానికి ఉన్నటువంటి అంశాలు మనం నీట్గా ప్రస్తావించాం. అనన్య భట్ అనే పాత్రనే ఒక సృష్టి జరిగింది అని అనుకోవచ్చు. అవును, ఎందుకంటే ఆవిడకి సంబంధించిన పూర్వపరాలు ఏవీ తెలియట్లేదు. ఇంకా ఏమి తెలియట్లేదు. అనన్య భట్ తల్లిగా చెప్పుకోబడేటటువంటి సుజాత భట్కి పిల్లలే లేరు. ఒక పిల్లలు లేరు అని ఒక కమల వాహిని అనే ఒక పత్రికలో ఆర్టికల్ కూడా వచ్చింది. ఆర్టికల్ వచ్చింది. ఉమ్. వీరేంద్ర హెగ్డే గారు లేదా వారి బ్రదరు కొడుకు, వీళ్ళందరికి సంబంధించి ఎలాంటి ఒక ఆధారం చిన్న చార్జ్ షీట్ లో కూడా వాడి పేరు లేదు, ఒక పోలీస్ కంప్లైంట్ లో కూడా వాడి పేరు లేదు. లేదు. ఎందుకు ఇవ్వట్లేదు వీళ్ళు? వేలాది అస్థిపంజరాలు అన్నారు. ఒక చిన్న కుక్క ఎముక ముక్క కూడా దొరకలేదు. దొరకలేదు. ఒకటి రెండు చోట్ల ఒకవేళ నిజంగానే దొరికే అనుకుందామండి. 1000 ఎలిగేషన్స్ లో ఒక రెండు చోట్ల తవ్వేటప్పుడు దొరికే అనుకుందాము. అవి ఎప్పుడూ అయి ఉండొచ్చు కదా, సహజ మరణాలు అయి ఉండొచ్చు, ఏమన్నా అయి ఉండొచ్చు. దాని గ్రామ పంచాయతీలో రికార్డ్స్ ఉంటాయి. ఉంటాయి. అలాంటివి జరిగింటే డెత్ సర్టిఫికెట్లు ఉంటాయి, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఉంటాయి. అక్కడ అసహజ చావులు జరుగుతూనే ఉంటాయి. ఏ అదొక దక్షిణ ప్రాంతంలోనైనా కాశీ. జరుగుతాయి. మరి ఏ ప్రాంతంలోనైనా మీకు జరుగుతాయి. తెలుసుంటుందేమో కాశీలో ఇలాంటి వచ్చి అదేంటి మోక్ష ప్లేస్ అనే ఒకటి ఉంది, మోక్ష భవన అనో. అవును. ఆ, అంటే అక్కడ వచ్చేవాళ్ళు చనిపోయేదానికి వస్తారని తెలిసి కాబట్టి ఒక భవనం చేశారు అక్కడ. సో ఇక్కడ ధర్మస్థలాల్లో ఏదైనా అలాంటి ఒక భవనం చేసింటే వీళ్ళు మర్డర్ చేసింకే ఇలాంటి భవనం చేశారని ఒక పెద్ద రూమని వచ్చేసింది. అవునవును. ఇంకొకటి ఆ గిరీష్ మట్ అన్నది నేను ఒక పెద్ద జోక్ చెప్పాలి మీకు. ఆ, ఉమ్, వాడు మాట్లాడుతూ చెప్తాడు, ఇక్కడ బోన్స్ దొరకట్లేదు కదా ఎందుకు అంటే, మీకు తెలుసు కదా ఇండియన్ మాన్స్టర్ లిజర్డ్, ఉమ్. అది అక్కడ ఎక్కువ ఉంటాయి. ఓహో. ఇంకొకటి చెప్తాడు హైనా ఉంది అక్కడ అని. హైనా ఇక్కడ దక్షిణ ప్రాంతాల్లో ఉండేది మీరు ఎక్కడైనా విన్నారా? సరే అంటే ఇప్పుడు ఏంటంటే ఎక్కడెక్కడ వీళ్ళు పాతారో అక్కడ ఈ లిజార్డ్స్, ఉమ్, హైనా. హైనాలు ఇవి హైనాకి మనిషిది ఇది ఏమిటంటే దీని స్కెలిటన్ చాలా ఇష్టం. సో అది దాన్ని అవి దాన్ని పూర్ణం చేసుకొని తినేసాయి. తినేసాయి ఆహ్, ఏ అని ఒక స్టోరీ చెప్తాడు ఇప్పుడు. ఆ, అది మొన్న అందరూ పాపం ట్రాల్ చేశారు. ఉమ్, అది ఇప్పుడు బోన్ సూప్ తినే స్టార్ట్ చేసింది అయినా అని, హైనానని చూపించి ట్రాల్ చేస్తున్నారు. ఉమ్, ఉమ్. పాపం హైనా ఏదో మాట్లాడుతుండే మనస్సిన మాటలన్నీ చూపించి ట్రాల్ చేస్తున్నాడు, ఓకే. బట్ ఎంతటి మట్టికి వెళ్తాడంటే వాడు, మీరు ఎవరైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, సార్ ఒక మిషన్ వస్తుంది, దాన్ని ఇక్కడి నుంచి వదిలేస్తే అక్కడ వెళ్ళి ఉండే బోన్స్ క్లీన్ చేసి ఒక్క చోటుకు వేసేస్తుంది అని ఎవరైనా చెప్తే ఆ స్టోరీని చెప్పేస్తాడు. అంతా మంచివాడు. బా. సో కాల్డ్ ఎక్స్ పోలీస్ అని చెప్పుకుంటాడు, డిస్మిస్డ్ పోలీస్ వాడు. ఉమ్, అంటే ఇక్కడ ఉండే ఈ పోరాటంలో ఉండేవాడిని అందరు బ్యాక్గ్రౌండ్ చూసుకోరండి. ఆ మహేష్ శెట్టి తిమ్మరోడి హిందూ లీడర్ అని చెప్పాడు. ఉమ్, అమ్మాయిల్ని టీస్ చేస్తుండే కేసు ఉంది వాడి మీద, ఉమ్. రోడ్లో వెళ్తుండే అమ్మాయి మీద. ఇలాంటి హిందూ పేర్లు వాడుకునే లీడర్స్ లేకపోతే సోకాల్డ్ హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నడ్డి విరిచి లోపల వేయమని మనం కూడా అంటాం. అంటాం. హిందూ అనే లేబుల్ ఉన్నంత మాత్రాన వాడు ఉగ్రవాది అయినా సరే ఆ, వదిలే అనే మైండ్ సెట్ మంది కాదు. కాదు కాదు, నో. కేసులు కొట్టి లోపలేయండి అంతే. 100%, 100%. ఓవరాల్ గా ఈ కేసు విషయంలో ధర్మస్థల దీని వెనుక ఎవరు ఉండి నడిపిస్తున్నారని అనుకుంటారు? కమ్యూనిస్ట్, HDPI ఉమ్, ఇలాంటి ఆర్గనైజేషన్స్ ధర్మస్థలాన్ని నేరంగా టార్గెట్ చేశారు. ధర్మస్థలాన్ని ఫినిష్ చేయాలి. ధర్మస్థలం వెళ్తే ధర్మమే వెళ్ళిపోయినట్లు కర్ణాటకలో. అది క్లియర్గా చెప్తాను. ఒక క్రిస్టియన్ మిషనరీ చేసే పనులు ధర్మస్థల పని చేస్తుంది. నేను క్లియర్గా చెప్తున్నాను, రిమెంబర్ మై వర్డ్స్. ఒక క్రిస్టియన్ మిషనరీలు చేసే పనులు ధర్మస్థల చేస్తుంది. ఏం చేస్తుంది? 3 టైమ్స్ భోజనం వేస్తారు. ఒక్కటి.
ఎవరికైనా నాకు బిజినెస్ లాస్ అయిపోయింది సార్, నాకు హెల్ప్ చేయండి అని వస్తే మనకి చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో లోన్ ఇప్పిస్తారు కెనరా బ్యాంక్ తర్వాత, వితౌట్ గ్యారంటీ. నాకు ఈ జాబ్ లేదు సార్, ఏదైనా జాబ్ ఇవ్వండి అంటే వాళ్ళది ఇప్పుడే ఒక 2 lakhs పీపుల్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళ దగ్గర. అక్కడ ఎక్కడైనా ఒక చోటు వాడిని ఒక పనికి ఇస్తారు. సార్ నాకు ఆ, చాలా చిన్న లేబర్, నాకు ఏదైనా లేబర్ పని ఇవ్వండి అంటే లేబర్ పనులు ఇస్తారు. మీకు అన్ని చోట్ల ఒక క్రిస్టియన్ మిషనరీ ఏం పని చేసి కన్వర్ట్ చేస్తుందో ఆ పని ధర్మస్థల చేస్తుంది. ధర్మస్థలాన్ని ఇప్పుడు డ్యామేజ్ చేసకపోతే మనకి ఫ్యూచర్లో కష్టమవుతుంది అనే ఒక పెద్ద ఆలోచనతోనే ఇదొక పెద్ద షడ్యంత్రం చేస్తున్నారు. మతం మారడానికి ఉపయోగపడేదే ఆ మనిషికి ఉండేటటువంటి కష్టాలు. కరెక్ట్. ఆ కష్టాల్ని ఈ ధర్మస్థల కేంద్రంగా ఈవెన్ కోర్టు కూడా ఉందంటున్నారు కదా. అవును, ధర్మస్థల కోర్టు కూడా ఉంది, ప్రజా కోర్టు. అవును, 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 దాని ద్వారా కూడా ఎన్నో మంచిగా ఇరుపక్షాల్ని ఒక అంగీకారంగా అంటే వివాదాన్ని కూడా పరిష్కరిస్తున్నారు. అవును, అవును, ఈ విధాలుగా మనుషులకు ఉండేటటువంటి కష్టాల్ని హరిస్తున్నటువంటి ఆ ధర్మస్థల అనే ప్రాంతాన్ని నిర్వీర్యం చేయకపోతే, దాని ప్రతిష్టను మసకబార్చకపోతే, అవును. వీళ్ళు నిజంగానే ఈ మిషనరీ మాఫియాలు ఏవైతే ఉంటాయో, మత మార్పిడి మాఫియాలు ఇవన్నీ, వాటి ఆటలు అవు ఇంకా ఎక్కువైపోతుంది. ఇంటర్నేషనల్ లింక్స్ తో కూడుకున్న ఎజెండా ఇదే నా ఉద్దేశం. 100% ఇంటర్నేషనల్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి, ఫారిన్ ఫండ్స్ వస్తున్నాయి, వీళ్ళందరినూ కూడా క్లియర్గా ఇంట్రాగేషన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేష్ శెట్టి తిమరోడి, గిరీష్ మట్టన్నవర్, సమీర్ ఎండి అన్ని వీడియోలో చెప్తారు మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. వాడు ఉమ్. గిరీష్ మట్టన్న చెప్తాడు నా మొబైల్లో ప్రూఫ్స్ ఉన్నాయి. ఎక్కడ? మరి ఆ టూ ప్రూఫ్ ఇయర్స్ బ్యాక్ కదా వాళ్ళు. 2 years బ్యాక్ చెప్పాడు నా మొబైల్లో ప్రూఫ్ ఉంది, అది వదిలితే వీరేంద్ర హెగ్డే ఊరు వదిలి వెళ్ళిపోతాడు అని చెప్తాడు. ఉమ్. ఓకే, ఎవరు? వదిలప్ప వెళ్ళిపోని. ఈ 1000 మందిని చంపేసినటువంటి విజేందర్ హెగ్డే నా దగ్గర ప్రూఫ్ ఉంది అని చెప్పినా వీడిని ఒక్కడిని వదిలేశాడు. వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు? అదే కదా సమస్య. ఇది పెద్ద పెద్ద షడ్యంత్రము. ఈ బదులు చాలా అన్యాయం జరుగుతుంది. మీరు చెప్పారు అది న్యాయ తీర్పులు ఇచ్చే పుణ్యక్షేత్రం ఇది. అంటే సీఎం, సిట్టింగ్ సీఎం వచ్చి ఏదైనా తప్పులు జరుగుతుంటే రా ధర్మస్థలంకి రా, అక్కడ ప్రమాణం చేసి చూద్దామంటారు. అంటే ఆ క్షేత్రం మీద వచ్చి ఎవరెవరు పెద్ద పెద్ద పొలిటీషియన్లు ఫేక్ ప్రామిస్ చేశారు వాళ్ళ అధికారం పోయింది. ఎవరెవరు ఫేక్ ప్రామిస్ చేశారు వాళ్ళ ఫ్యామిలీ నాశనం అయిపోయింది. ఈ బద్దు ఇంతని ఫేక్ అలిగేషన్స్ చేస్తున్నారో, ఇది నా మాట గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరూ నాశనం అయిపోతారు. శివతాండవం స్టార్ట్ అవుతుంది అని వీడు చెప్తాడు, సమీర్ ఏదో వీడియోలో. ఉమ్. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది శివతాండవం, ఉమ్. రాసి పెట్టుకో. వాడికి ఈ ఎందుకు? బద్దు వాడెవడు మన శివతాండవం గురించి చెప్పడానికి? వాళ్ళకి శివతాండవం మంత్రం తెలుసా? కనుక ఈ ఈ ఈ రకమైన లేయర్స్, మాస్కులు పెట్టుకొని మనలో మనకే చిచ్చులు పెట్టే ఈ విష వ్యవస్థల్ని మనం గనక గమనించకపోతే భవిష్యత్తులో ఇంతకు మించినటువంటి అపాయాలు వస్తాయి. వస్తాయి, 100% అపాయాలు వస్తాయి. ఎలాంటివి అంటే వాడు కొట్టడు మనల్ని, మనల్ని మనమే కొట్టుకొని చేస్తాం. అంతే, అంతే, అంతే. ఇప్పటికి క్లియర్. నేను ఈ ఇంటర్వ్యూ సాక్షిగా వికాస్ శాస్త్రి గారి యొక్క పూర్తి స్థాయి గ్రౌండ్ రిపోర్ట్ ఆధారంగా నేను మాట్లాడుతున్నాను. ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పటికన్నా మేలుకోకపోతే మీ బాధ్యతగా ఎవరెవరైతే ధర్మస్థలకి వ్యతిరేకంగా వీడియోలు చేశారో ఆ వీడియోల దగ్గరకు వెళ్ళి ఈ లింక్ని షేర్ చేయండి. మీరు కూడా మీ తరపున ప్రశ్నలను సంధించండి. చెప్పండిరా సమాధానాలు. ఎక్కడ్రా పూడ్చారు? 1000 శవాలని ఏవిరా ఎముకలు, ఏవి ఆధారాలు? సౌజన్య కేసు విషయంలో ఇదిరా నిజం, మీరు చెప్తున్నది అబద్ధం. అనన్య భట్, ఆ పూర్వపరాలు, ఆ పాప ఎవరు? ఆ గర్ల్ ఎక్కడున్నారు? ఇవన్నీ కూడా మీరు క్వశ్చన్స్ రేజ్ చేయండి. మీకు మీకు ఇంటర్వ్యూ అర్థమైందని అనుకుంటున్నారు. బాధ్యతగా మీరు ఇంతవరకు ఇంత పెద్ద నిడివి ఉన్న వీడియోని చూసారని అనుకుంటున్నాను. చూడకపోతే అదొక బ్యాడ్ థింగ్ అనుకోండి. ఎందుకంటే ఎలిగేషన్ వేయటానికి నిమిషం పట్టదండి. అవును, అవును, అవును. సురేష్ గారు, నిమిషమే పడుతుంది ఎలిగేషన్ వేయడానికి. దానికి 100%. కడగాలంటే సంవత్సరం కాలం కూడా సరిపోతుంది. అవునవును. ఇప్పుడు ఇంత అన్ని పెద్ద న్యూస్ చేశారు కదా, ఇదన్నీ అబద్ధం అని ప్రూవ్ అయితే ఎవరైనా వచ్చి ఒక చిన్న స్క్రాల్లో ముగించేస్తారు ఇంటర్నేషనల్ మీడియా వాళ్ళు. ఇంటర్నేషనల్ మీడియా ఏం చేస్తుందో కానీ ఇక్కడ సోకాల్డ్ అండి, సోకాల్డ్ ఈ జర్నలిస్టులు అని చెప్పుకునేటటువంటి వీళ్ళు ఆ, జర్నలిస్ట్, రియల్గా జర్నలిస్టులు, అవును, 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 వీళ్ళు మనల్ని తిరిగి అంటారు రకరకాల పేర్లతో. అవును, అవును. వీళ్ళు చేసే దుష్ప్రచారం, దుర్మార్గం ఇంత అంతా కాదు. ఇప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? ఇది డైరెక్ట్ గా నేను అడుగుతున్నటువంటి ప్రశ్న, సవాల్. ఇప్పుడు కరెక్ట్. మీరు ఒకవేళ లేదు మేము చెప్పే అబద్ధము అంటే ఓపెన్ డిబేట్ కూడా రావచ్చు. రావచ్చు, 100%.
ఓపెన్ డిబేట్కి రావచ్చు. వికాస్ శాస్త్రి గారు ఉంటారు, నేను ఉంటాను, ఇంకా వస్తా. అవసరమైతే కర్ణాటక నుంచి ఆ స్థానిక ప్రాంతం నుంచి కూడా కొంతమందిని తీసుకొద్దాం. లేదు అంటే మనం అందరం కట్టగలిసి అక్కడికి వెళ్దాం. అంతే. ఏమంటే మనం అంతే, అందరం కలిసి 100%. భరతవర్ష ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయడానికి ప్రయత్నం థ్యాంక్ యూ. చేద్దాం. ఇలా లేదు లేదు, మీరు ఈ ఒక్క మాట చెప్పారు కదా, ఇది 100% వర్క్ అవుతుంది. అదే, ఎవరెవరికైతే నిజంగా అనుమానాలు ఉన్నాయంటున్నారో వాళ్ళందరినీ, మన భరతవర్ష మాట చెప్పడం అంటే భరతవర్ష వ్యూవర్స్ కరెక్ట్, కరెక్ట్. సపోర్ట్, నేను వాళ్ళందరినీ కూడా తీసుకొస్తానండి. అనుమానం అంతే. ఉన్న వారిని అవును, అవును. అక్కడే ఓపెన్ గా లైవ్ కెమెరాలు, ఏది కూడా ఎడిటింగ్ గట్రా ఏం అక్కర్లేదు. వద్దు. కెమెరాల్లో మాట్లాడదాం, స్థానికులతో మాట్లాడదాం, ఆటో డ్రైవర్లతో మాట్లాడదాం. ఆ అవును. అవసరమైతే వీరేంద్ర హెగ్డే గారిని కూడా కలుద్దాం. కలుద్దాం. కరెక్ట్. కలిసి డైరెక్ట్ గా ఓపెన్ గా అడిగాడమే, మీ పాయింట్స్ అంతే, మీరు పట్టుకోండి, మా యొక్క క్లారిటీ మాకుంటుంది. అంతే, అంతే సింపుల్. మాది మేము చెప్పిందే నిజం, మీరు నమ్మేయాలి. అదో ఏదో జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది అంటే ఎంత దుర్మార్గం ఇది. అవునవును, 100%. వీళ్ళు ఎవరు కూడా డిబేట్కి రారు. ఎవరు, నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఎవరు పోరాటగారులు, నేను మీకు వాళ్ళు అందరిది కాంటాక్ట్స్ పంపిస్తాను. ఉమ్, ఇక్కడ కర్ణాటక మీడియా అందరూ ట్రై చేసేసారు. వాళ్ళు ఒక్క శాటిలైట్ మీడియాకు రారు. అండ్ మీరు కొంచెం ఆ, హిందుత్వంగా ఉన్నారు ఆర్ సత్యపరంగా ఉన్నారు అంటే మీ దగ్గర వాళ్ళు రారు. ఉమ్, మీరు ట్రై చేయండి, ఆ రికార్డ్ చేయండి కాల్స్ అయితే. ఉమ్, గిరీష్ మట్టన్నవర్ కానీ సమీర్ సమీర్ ఎండి ఈస్ పప్పెట్. వాడు ఏంటంటారు, ఈ స్క్రిప్టెడ్ పప్పెట్ వాడు. ఉమ్, మీకు టెలిప్రాంప్టర్ ఇవ్వాలి, ఆ టెలిప్రాంప్ట్లో ఉండే దాన్ని మాత్రమే చదువుతాడు. ఉమ్. వాడు క్రియేటివ్ లేదు, వాడి దగ్గర మాట్లాడేదానికి కెపాసిటీ లేదు, వాడి దగ్గర డాక్యుమెంట్స్ లేవు. వాడికి మీరు స్క్రిప్ట్ ఇవ్వండి, చాలా బాగా స్టోరీని ఎలాబరేట్ చేస్తాడు, బ్యూటిఫుల్గా చెప్తాడు. కరెక్ట్. మహేష్ శెట్టి తిమ్మరోడి ఏ డిబేట్కు రాడు. అంటే ఈ ఎవరు సౌజన్య పేరుతో పోరాటం చేస్తున్నారు వాళ్ళు ఎవరు డిబేట్కి రారు. ఎందుకు? వాళ్ళదే ఒక సిండికేట్ యూట్యూబ్ ఛానల్, అక్కడ మాత్రమే మాట్లాడతారు. ఎందుకు? కరెక్ట్. కరెక్ట్. తప్పకుండా దీని గురించి మనం భవిష్యత్తులో కూడా మాట్లాడాల్సిన అవసరం ఎస్ సార్. ఉంది. మాట్లాడదాం. అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ, మీ టైం థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శాస్త్రి గారు. అండ్ కేర్ఫుల్, ప్లీజ్. థ్యాంక్ యూ. ఎస్ సార్, ఎస్ సార్. ఎటువంటి ఇది కావాలన్నా, సపోర్ట్ కావాలన్నా, యథాశక్తి మన భరతవర్ష తరపున ఇక్కడ ఉన్నటువంటి చాలా ఛానల్స్ ఉన్నాయి, వాటిల్లో కూడా మీరు మాట్లాడాలి. వాటి 100% సార్. కూడా నేను మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, ఖచ్చితంగా. ఈ అంశాన్ని ప్రస్తావిస్తాను. బాధ్యతాయుతంగా ఓపిక్గా ఈ వీడియోలు చేయమని చెప్తాను. ఇదే విషయాన్ని ఒక చోట చెప్తే సరిపోదు, ఎందుకంటే విషయం చాలా అవును. ప్రచారం చేశారు. మా తెలుగు మీడియాలో మీరు విస్తృతంగా మరిన్ని ఆధారాలతో మీ యొక్క ఇంటర్వ్యూస్ ఇవ్వండి అని ఈ సందర్భంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా ఇస్తాను. నమస్కారం. ధన్యవాదాలు. నమస్కారం సార్, నమస్కారం. అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. తెలుగునాట వికాస్ శాస్త్రి గారి ఆధారంగా మరింత, అంటే మిగతా ఛానల్స్లలో కూడా ఈ విషయాల్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం అయితే నేను చేస్తాను. అందరికీ నమస్కారం. జై హింద్, జై భారత్.